ఇతను ఎప్పుడూ టెన్షనే. ఈ డాక్టర్ 24 hours టెన్షనే. నర్సుని తిడతాడు, హార్ట్ తిడతాడు, వాళ్ళని తిడతాడు అనవసరంగా కూడాను. అవసరం ఉండి తిడితే దాంట్లో ఒక తమాషా ఉంటుంది, వాడు కూడా రియలైజ్ అవుతాడు. అది కూడా అనవసరం ఒక్కోసారి తననే తాను తిట్టుకుంటాడు, ఏమిటో నా బతుకుంటాడు. ఇది వాళ్ళకి చెప్పడం చూసి నేను 10 రోజులు అక్కడ ఉపన్యాసాలు చెప్పిన తర్వాత ఒకరోజు భోంచేసి ఇద్దరం పైన కూర్చొని ఉన్నాం. నేను అన్నాను ఆయనతో తమాషగా నవ్వుతూ, డాక్టర్ గారు ఈ బీపీ ఉంది, ఇది ఎట్లా? చిన్నతనం విషయం ఇది నేను చెప్పేది, 76, 77 ఆ ప్రాంతం విషయం. ఏమండి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మరి ప్రశాంతంగా ఉండండి వాళ్ళు ఉండగలరా అని అడిగాను. ఈ లాజిక్ అంతా తెలియదు అప్పుడు నాకు. ఇప్పుడు నేను మీకు ఇచ్చేదంతా అంత నాలెడ్జ్ కూడా లేదు అప్పట్లో. కానీ ఏదో ఊరికి అన్నాను, వాళ్ళని ఉండమంటున్నారు కదా, వాళ్ళు ఉంటారా అని. ఉండకపోతే పోతారు స్వామీజీ, తమస్తుండే ఉండకపోతే పోతారు, ఉండి తీరాలి. ఎందుకంటే బీపీ ఉంది కనుక అది ఎటుపోయి ఎటు తిరగదు, స్ట్రోక్ కూడా రావచ్చు, అతనికి చాలా ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు డయాస్టోలిక్ 150 కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల కష్టం స్వామీజీ అట్లా ఉంటే, అది హార్ట్ అటాక్ రావచ్చు, పెరాలసిస్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అందువల్ల అతను ప్రశాంతంగా ఉండాలని. నేను ఆయన చేతిలో ఉందే, మీరు అందరికీ అదే చెప్తా ఉండారు, మీరు ఏమనుకోబాకండి, చెప్పండి స్వామీజీ అని. మరి మీరు ఉదయం నుంచి అంతా ఇది టెన్షన్ అయిపోయింది, ఏంది నేను చూస్తానే ఉన్నాను అన్న. నాకు కూడా భయం వేస్తుంది, నన్ను ఎక్కడ తిడతారో అని. ఆయన పకా నవ్వి, మీరు భలేవాడు స్వామీజీ, ప్లెయిన్గా మాట్లాడుతుంటారని. తర్వాత అంటాడు, చూడండి స్వామీజీ మీరు చెప్పేది యథార్థం, సరేనా? టెన్షన్ వల్ల ఇవన్నీ వస్తాయి. నాకు కూడా బీపీ ఉంది, ఇప్పుడు చెప్తున్నా మీకు. ఇంతవరకు మీకు చెప్పలే, రైట్గా నాకు కూడా బీపీ ఉంది. అతనంత లేదు కానీ నాకు కూడా ఉంది. నేను కూడా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నా. నా వల్ల కావడం లేదు, అందుకే మీ ఉపన్యాసాలు వినేది. బాగుంది, నో ఇట్స్ ఓకే. నాకు 12 కూడా ఎందుకు వస్తున్నాను, నేను బిజీ డాక్టర్ అయ్యి కూడా అంటే మీ ఉపన్యాసాలు వినాలని. అట్లయినా కొద్దిగా నాకు బీపీ కొద్ది కంట్రోల్లో ఉంటుందని. నిజమే కదా, మరి వాడిని కంట్రోల్ చేసుకోమని చెప్పావు. అదే స్వామీజీ, దట్ ఈస్ ది థియరీ. నేను యాజ్ ఎ డాక్టర్ చెప్పాల్సింది అదే. నా ప్రారంభం మీరు అంటుంటారు కదా, నేను కంట్రోల్ చేయలేకపోవచ్చు, వాడు కంట్రోల్ చేస్తాడేమో. చూడండి తమాషా, చూడండి, దట్ ఇస్ ద పాయింట్. వాడు కంట్రోల్ చేయొచ్చేమో, వాడికి భగవత్ కృప ఉందేమో, కానీ థియరీ ఇది కనుక నేను చెప్పాలి. అంతేగాని నీ వల్ల కాదు కనుక నువ్వు చేయొద్దని ఎట్లా చెప్తాను? ప్రయత్నం చేయమంటున్నాం, మనం చెప్పాల్సిందే. కాబట్టి ఎవరికి కూడాను వాళ్ళు మారాలి అని మనం అనుకుంటే ఈ విధంగా ఈ డాక్టర్ గారు చెప్పినట్టుగా చెప్పడం తప్పులేదు. కానీ వాళ్ళు మారకపోతే మాత్రం మారలేదని నువ్వు దుఃఖపడితే వీల్లేదు. ఎందుకని మారలేరు అని అంటే వాళ్ళు మారలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక మారలేరు. వాళ్ళ మీద ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి మనిషి మరొక మనసు మీద దాడి చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయంగా ఈ రోజుల్లో నాకు కనిపిస్తూ ఉంది. నేను ప్రారంభంలో ఉపన్యాసాలు చెప్పినప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కడు ఎవడో ఒకడు మనసు మీద దాడి చేస్తూ ఉంటాడు. దండయాత్రలు ఇప్పుడు మనసు మీదనే, వీడి మనసు వాడి మీద అర్ధరహితమైనటువంటి విషయాలుగా ఇవి కనపడుతున్నాయి. చూడు, ఎదుటి వ్యక్తి మనసు మీద దాడి చేసేటువంటి హక్కు నీకు లేనేలేదు. ఎవరి జీవితాలు వాళ్ళవి. అందరం ఒక్కసారి రాలేదు ఈ ప్రపంచానికి. నాకన్నా ముందు వాళ్ళు పుట్టారు, వాళ్ళ తర్వాత నేను పుట్టాను, నా తర్వాత ఈయన పుట్టాడు, ఈయన తర్వాత ఆయన పుట్టాడు. ఎవరెవరు ప్రారంధాలకి ఏ కాలంలో ఎక్కడ పుట్టాలనో, ఏ ప్రదేశంలో పుట్టాలనో, ఏ తల్లిదండ్రులకు పుట్టాలనో అటువంటి పరిస్థితుల్లో మనం పుట్టున్నాం. విషయాలను అర్థం చేసుకోవాలి, సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని ప్రతి ఒక్కరి మీదగా పోయి నువ్వు శాసించడానికి, నువ్వు మారు అని నువ్వు శాసించడానికి హక్కే ఉంది నీకు. ప్రయత్నం చేయ, తప్పులేదు. నా పాయింట్ మీరు మర్చిపోవాకండి. ఇతరుల విషయం కాదు నేను మాట్లాడేది. నీ కుటుంబీకులైనా ఎవరైనా సరే, భార్య అయినా భర్త అయినా హక్కు లేదు. నీకు ఎప్పుడు హక్కు వస్తుందంటే అతని ప్రారంభం నీ ప్రారంభం అయినప్పుడే హక్కు వస్తుంది. ఎవరి ప్రారంభం వాళ్ళదే. ప్లీజ్ అండర్స్టాండ్. నువ్వు చెప్పినంత మాత్రం అతను మారే పరిస్థితిలో లేడు. మారాలని అతను అనుకున్నా కూడా అతని వల్ల కావడం లేదు. సరే, నువ్వు అతన్ని శాసిస్తున్నావు, నువ్వు మారు అని. అతను నిన్ను అన్నాడు అనుకో, నువ్వు కూడా మారు అని. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎందుకని? నీ స్వేచ్ఛ నీకుంది, అతని స్వేచ్ఛ అతనుకుంది. నువ్వు మారి తీరాలి నువ్వంటే, నువ్వు మారు అని అన్నాడు అనుకో. ఇదే కదా ప్రతి ఇంట్లో జరిగేది. ఎందుకని? ఇద్దరు మారరు కనుక. అందువల్ల మారడం అనేటువంటిది అంత తేలికైనటువంటి పని కాదు. మనం ఇతరులను శాసించడానికి అవకాశం లేదు.
ప్రయత్నించడంలో తప్పు లేదు. కానీ మారకపోతే మాత్రం నువ్వు దుఃఖపడుతూ ఉంటే ఆధ్యాత్మికంగా నువ్వు పెరగలేవు. దట్ ఈజ్ మై పాయింట్. నువ్వు ధ్యానం చేయలేవు, ప్రమాణం ఫలించదు, గురుబోధ నీకు రుచించిన వంటబట్టదు. ఎందుకని? విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకన క్షమం భవతి. నీకు విశుద్ధమైనటువంటి ప్రసన్నమైనటువంటి మనసు కావాలి. ఈ విధంగా కలతపడేటువంటి మనసు, ఈ విధంగా పరితాపం చెందేటువంటి మనసు దాన్ని అందుకోలేదు. జస్ట్ లిసన్. కాబట్టి ఈ ప్రపంచాన్ని మనం చూచినప్పుడు 3 రకాలుగా చూస్తాం ప్రపంచాన్ని. మనుషులు కనపడివ్వండి, సన్నివేశాలు కనిపించినా, వస్తువులు రూపాలు ఏవి కనిపించినా 3 రకాలుగా ఉంటాయి. కొన్ని మనం ఇష్టపడేవి, 1. 2 అంటే మనకు నచ్చేవి అని అర్థం. 1 మనకు నచ్చేవి, 2 మనకు నచ్చనివి, 3 తటస్థమైనవి. ఇటు నచ్చడం కాకుండా అసలు నచ్చకపోవడం కాకుండా. ఈ 3 తప్ప ఇంకేమీ లేవు ప్రపంచంలో. చూసుకోండి మీరు కావాలంటే. ఎవరినైనా చూడండి, ఏదైనా చూడండి, ఏ సన్నివేశమైనా చూడండి, ఏ షాప్ అయినా చూడండి, నీకు నచ్చేదైనా ఉంటుంది, నీకు నచ్చనిదైనా ఉంటుంది, నచ్చదు లేకుండా తటస్థంగా ఉండేదైనా ఉంటుంది. ఈ 3 ఉండేది. ఏవైతే మనకు నచ్చుతాయో అవి కనుక చూసినప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. ఏవైతే మనకు నచ్చవో వాటిని చూసినప్పుడు మనకు కష్టం కలుగుతూ ఉంటుంది. ఏవైతే తటస్థంగా ఉంటాయో వాటిని చూసినప్పుడు మనకు సుఖము కలదు, దుఃఖము కలగదు, ఉదాసీనంగా ఉంటాం, ఇండిఫరెంట్గా ఉంటాం. ఇప్పుడు పోతూ ఉన్నాను, ఒక పంది కనిపించింది అనుకోండి, చూడండి, అదేదో దాన్ని చూసినప్పుడు నాకు నచ్చకపోతే నేను ఇటు తిరిగిపోతాను దాన్ని చూడకుండా. అదే ఒక బండ కనిపించింది అనుకోండి, దాని ఇంపాక్ట్ నా మీద ఏమైనా ఉంటుంది? ఏం ఉండదు. ఎందుకని? తటస్థం. అది నాకు సుఖాన్ని కల్పించలేదు, దుఃఖాన్ని కల్పించలేదు. ఓ చెట్టును చూశాను, మామూలుగా చూసి వెళ్ళిపోతాను. అదే కనుక పొన్న చెట్టు అయితే కొద్దిగా అట్లా చూడొచ్చు నేను. అదే కనుక తులసి చెట్టు అయితే నేను అలా చూడొచ్చు. ఎందుకంటే తులసి చెట్టు నాకు ఇష్టం. ఎందుకని? నా తండ్రికి ఇష్టం, నాకు ఇష్టం. కాబట్టి ఆ తులసి చెట్టుకు నేను ఒక నమస్కారం పెట్టచ్చు. ఇవన్నీ మన ఇష్టాలు, అయిష్టాలు, తటస్థంగా ఉండేటువంటి వైఖరి. తటస్థంగా ఉండేటువంటి వాటి వల్ల మనకి ఏ బాధ లేదు. ఎక్కడైతే ఇష్టాలు ఉన్నాయో అవి కంటపడ్డప్పుడు ఆనందంగా ఉంది, నచ్చేవి. ఏవైతే నచ్చవో అవి కంటపడ్డప్పుడు బాధ కలుగుతుంది. ఇది రాగం, అది ద్వేషం. ఈ రాగద్వేషాలే జీవితం అంతా, ఇంకేం లేదు. భగవద్గీతలో దీన్ని డిస్కస్ చేయని చాప్టరే లేదు. ప్రతి మనిషి జీవితం రాగద్వేషాలతో పెనవేసుకుపోయింది. అందువల్ల ఈ వ్యక్తి ఇలా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావే, నీ రాగం అది. అతను అలా ఉండకూడదు అనుకుంటున్నావే, నీ ద్వేషం అది. నీ రాగద్వేషాలు సపరేట్, ప్యూర్లీ పర్సనల్. నీ రాగద్వేషాలు నీవే, నా రాగద్వేషాలు నావే. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి హోటల్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, మెనూ కార్డు తీసుకొని రాగానే 2 ఇడ్లీ సాంబార్ అంటాడు వీడు, దోశ అంటాడు వాడు. వాడికి దాని మీద ఇష్టం, వీడికి దీని మీద ఇష్టం. చిన్న చిన్న విషయాల్లో కూడా సినిమాకి పోదాం కలిసి ఇద్దరు అనుకుంటారు. ఈ లోపల వాడు హిందీ సినిమా అంటాడు, వీడు ఇంగ్లీష్ సినిమా అంటాడు. తెలుగు మాత్రం చూడరు, ఎందుకంటే తెలుగు మంచిది కాదట. సరేనా? ఓకే, చూడండి తమాషా. ఈ రాగద్వేషాలు పెనవేసుకుని పోయినాయి కనుక మన జీవితం అంతా కూడా ఏది మనం కోరుకున్నా రాగద్వేషాలే ప్రధానమైనటువంటి పాత్రను వహించి ఉంటాయి గనక వెనక నీకు రాగద్వేషాలకు అనుగుణంగా నువ్వు జీవిస్తావు, అతని రాగద్వేషాలకు అనుగుణంగా అతను జీవిస్తాడు. నా బిడ్డని నువ్వు అనొచ్చు, నీ రాగద్వేషాలు వేరు, వాడి రాగద్వేషాలు వేరు. ఇద్దరికి ఎక్కడో కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది కనుక వాడు నీకు కొడుకై పుట్టాడు. అది ఏదైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. గత జన్మలో వాడి దగ్గర డబ్బు తీసుకొని తమరు ఐపీ పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు వాడు ఇంట్లో కూర్చొని పని చేయకుండా తినడానికి వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ గహనా కర్మణు గతి అర్జున. వీటిని గురించి ఇదమిద్దంగా చెప్పడానికి అవకాశం లేదు. అందుకని ఎంత ప్రేమించినా వాడు నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు స్వామీజీ. లేదు సార్, ఇప్పుడు వాడు ఏడిపించేదని నీకు తెలుసు, కానీ గతంలో తమరు చేసిన కథ, బుర్ర కథ, ఇది తమరికి తెలీదు, అది బుర్రలో దాగుంది ఇది. అందువల్ల శాస్త్రం అర్థమైతే ఇవన్నీ మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. ఓహో, ఇది నియతి. ఎవడు నాకు బిడ్డగా కావాలనో వాడే వచ్చాడు, ఎవరు భార్య రావాలనో వాళ్ళే వచ్చారు, ఎవరు భర్తో అతనే వచ్చాడు.
సరేనా? వీళ్ళ వల్ల సుఖం కలుగుతుంది, గతంలో నేను సుఖపెట్టుంటాను వీళ్ళని. వీళ్ళ వల్ల దుఃఖం కలుగుతుంది, గతంలో నేను దుఃఖపెట్టుంటాను. కర్మఫలాలు అందుతూ ఉండాయి, కర్మఫలాల నుంచి నేను తప్పుకొని పోలేను. ఇప్పుడు వాడు మారాలనుకోవడం నా రాగద్వేషాలు అవి. నాకు రాగద్వేషాలు వేరు, వాడి రాగద్వేషాలు వేరు. క్లియర్? ఇప్పుడు నిన్నటికి రండి ఒకసారి. ఎదుటివాడిని ఎంతగా నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీకు అంత ఘర్షణ తగ్గుతూ ఉంటుంది. అది నేను చెప్పింది మీకు నిన్న. ఎదుటివాడంటే ఎదురుగా వచ్చేవాడు కాదు, నీ జీవితంలో టచ్ అయ్యే ప్రతి మనిషి, హూ ఎవర్ దే మే బి, వాళ్ళని ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయడంలో జీవన జ్యోతి ఒక అందమైన మలుపు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతా ఉంది. ఆచరణలోకి రావడం అనేది చాలా కష్టమైపోతుంది, చాలా కష్టమైపోతుంది. చాలా ప్రయత్నం చేస్తే కానీ రాదు. ఎందుకని? మన బ్యాక్గ్రౌండ్ మనకుంది. వచ్చిన బాధ అది. ఎదుటివాడి బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కాకపోయినా మన బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలి. కాబట్టి వాళ్ళని మార్చాలి అని కాకుండా ప్రయత్నం చేసినా పర్వాలేదు, ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేస్తూ పో. ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేస్తూ పో. అలాగే నువ్వు కూడా వాడిని నువ్వు కష్టపెట్టద్దు అంటున్నాను నేను. ఎలా ఉంటాడు అట్లా ఉండని. ఇతరులు నిన్ను కష్టపెట్టే అవకాశం కూడా ఇవ్వద్దు అంటున్నా. ఇది యస్మాత్ నా ఉద్వేజతే లోకః లోకాత్ నా ఉద్వేజతే జయః. ఎందుకని? ఈ రెండిట్లో ఏది జరిగినా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆ రోజు నీ ధ్యానం పోయిందని అర్థం. ప్రయత్నం చేసి చూసుకో. కావాలంటే నీ మనసు కలతపడ్డ రోజు నువ్వు ధ్యానం చేసే ప్రశ్న లేదు. నీ మనసు కలతపడ్డటువంటి రోజు నేను చెప్పేది నీకు అర్థమే కాదు. నువ్వు పుస్తకం చదివిన అర్థం కాదు, నువ్వు క్యాసెట్ విన్న అర్థం కాదు. అర్థమయ్యేటువంటి మనసును నువ్వు తయారు చేసుకోవాలి. అది ఆల్రెడీ ఉంది, పాడు చేసుకోకుండా ఉండాలి. ఇదిగో ఈ విధంగా పాడవుతాయి, ఇంకొక విధంగా పాడయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని? ఇప్పుడు ఉదాహరణకి చెప్తా. ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది. మీరు దుందుబి దుర్ముఖి నలా పింగళ అన్నాడు అనుకోండి, మనం వెంటనే ఇప్పుడు నేను పోతుంటే వచ్చి అంటుంటారు కదా మీరంతా, ఈరోజు ఏం చెప్పారు స్వామి. ఇది ఒకటి బోర్ నాకు. 40 సంవత్సరాల నుంచి విని నేను చెప్పింది మీకు బాగుండొచ్చు, నాకు బాగుండదు. నేను చెప్పింది నాకు ఎప్పుడు బాగుంటుందంటే నేను చెప్పింది విన్నవాళ్ళు ఆచరించిన రోజు బాగుంటుంది నాకు. లేకపోతే ఎందుకు టేప్ రికార్డరా? నేనేమన్నా టేప్ రికార్డరా అని. కనుక ఆ బాగు పక్కన పెట్టండి. చూడండి, బాగుంటే మీ ఉద్దేశం ఒకటిగా ఉంది, నా ఉద్దేశంలో మరొకటిగా ఉంది. లేదు, ఒక ఉపన్యాసం పోతా ఉంటే, సార్ ఏం చెప్పారు సార్ మీరు? ఈరోజు పాడారు సార్. ఏం పాడారు సార్? ఏం పాడారు సార్? పాడారు సీలేరు రెండు విశాఖపట్నం రెండు. అబ్బాయి ఏదో నా మనసు విశాఖపట్నం పరిగెత్తుంది. ఈ ఉపన్యాసాల్లో ఒకటే విశాఖపట్నం వస్తుంది. పాలేరు సీలేరు పాడారు. అచ్చా, నేను చెప్పేది బాగా పాడినారు అని. మీరు పాడారు అనుకో అనగానే పాడతానులేండి, 200 యజ్ఞాలు చేశారు కదా, ఇది చండాలం. నో, పాడాం కదా స్వామీజీ, ఉన్నదే కదా యాక్సెప్ట్ చేశారు, చెప్పాం కదా, బస్ నాకు కూడా ఇష్టమే. ఎందుకని? ఉన్నదే. మీరు లేనిది కనుక వచ్చి చెప్తే, ఇప్పుడు మీరు వచ్చి మీ ముందు సుబ్బలక్ష్మి కూడా వాడలేదు అన్నారు అనుకోండి, అప్పుడు బాధేస్తుంది. ఆమె ఎక్కడ? ఏం తమాషానా ఇదంతా? సముద్రానికి ఒక బావికి ఏంటి పోలిక? అట్లా కాకుండా మీరు బాగా పాడారు సార్, నువ్వు పాడావు, మీరు బాగా చెప్పారు, చెప్పాం. అంతేగాని మీరు అభినవ శంకర అన్నారు అనుకోండి, చంపలేసుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుంది? అట్లా. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు, నథింగ్ రాంగ్ కదా. నీ మోఖం నువ్వు చెప్పింది అన్నాడు అనుకుంటాడు. అప్పుడు ఇదే ఇప్పుడు ఇళ్లలో జరిగేది. మాకేం జరగదులే, ఊరికి అంటున్నా నేను. మమ్మల్ని ఎవరిచి అంటారు అని మళ్ళీ పోతారేంటి? కాదు, అది కాదు. మీరంతా ఉండలా మాకు. ఇళ్లలో జరిగేది ఇదే కదా అని చెప్తున్నా. అత్త కోడలనన్నా, కోడల అత్తనన్నా, భర్తని భార్య అన్నా, భార్యను భర్తనన్నా, మామను అల్లుడన్నా, అల్లుడు మామ, ఇదే కదా జరిగేది. మామ నీకు మించిన వాళ్ళు ఎవరు మామ అంటే? ఏమిటో అల్లుడు అని అదృష్టం కొద్ది నువ్వు దొరికావు. ఎందుకంటే వాడు స్కూటర్ తీసుకొని పోయి ఉంటాడు, మళ్ళీ వస్తాడు కారుకి, అప్పుడు అన్నాడు
నువ్వు మామేనా? నువ్వు సామాన్యమైన మామ కాదు, నువ్వు కంస మామను. ఒరే ఆయన నువ్వు హింసాలుడివి. ఎక్కడ వస్తుందంటే మనిషిని పొగుడుతూ ఉన్నంత వరకు చాలా హాయిగా ఉంటుంది. ఒకసారి విమర్శించారనుకోండి పడిపోతుంది. ఇది చూడండి, పొగిడితే ధ్యానం చేయొచ్చు, చేయకపోవచ్చు. విమర్శిస్తే మాత్రం ఇంకా అప్పుడే ఫేస్ మారిపోతుంది. అక్కడి నుంచి ట్రై చేస్తారు. ఏంటో తెలుసా? ఎవడైతే నిన్ను తప్పు అన్నాడో అది తప్పు కాదు అని నిర్ధారణ చేయడానికి వాడితో మాట్లాడతాడు. లేదు సార్, మీరు పొరపాటు చేశారు, మీరు బాగా అర్థం చేసుకోలేదు, నేను అట్లాంటి వాడిని కాదు, చిన్నప్పటి నుంచి నేను ఇలాంటి వాడిని, అప్పుడు అలాంటి వాడిని, ఇప్పుడు ఇలాంటి వాడిని అని నేను కొంపలు కూల్చాను, ఇదంతా చేశాను, మీకు ఇవన్నీ నో. ఇప్పుడు ఎందుకయ్యా నువ్వు ఇదంతా? తన అభిప్రాయాలు తనకుండాయి. నిన్ను పొగిడాడు. మీకే నేను చెప్తులేదు, మీ జీవితంలో ఇవన్నీ. పక్క క్లార్క్ ఏదో ఒకటి అంటాడు, ఇంకా ఆ రోజంతా గొడవ. పక్క క్లార్క్ అంటాడు మనల్ని గురించి, వెంటనే మనం వేరే క్లార్క్ దగ్గర పోయి అతను ఈ విధంగా అన్నాడు, నువ్వేమంటావు, అలా ఇలా నువ్వు చెప్పు, అతను మనసు మార్చుకోమని. మార్చేది మారాను అంటాడు, నీకేం తెలుస్తుంది? వాడు వేరే చోట నువ్వు విన్నప్పుడు చెప్తాడు ఎక్కడికన్నా పోయి, అతని గురించి నీకు తెలుసా అని. అందువల్ల ఎప్పుడైతే మనల్ని గిట్టకుండా ఒక మాట అంటాడో అక్కడి నుంచి మనం ప్రయత్నం చేసి వాణ్ణి ఎట్లయినా మార్చి రేపు అదే వ్యక్తి మనల్ని భేష్ బ్రహ్మాండమైన వాడివే నువ్వు అని అతని దగ్గర అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తాం. అంటే అతను అలా అంటే నీకు దుఃఖంగా ఉంది, అతను మారి గనక నిన్ను పొగిడితే నీకు ఆనందంగా ఉంది. నీ సుఖం అనేది అతని అభిప్రాయం మీద ఆధారపడిపోయింది. ఇలాగే ప్రపంచం మీద ఆధారపడిపోయింది. నీ సుఖం గనక ప్రపంచం మీద గనక ఆధారపడిందా, ప్రపంచం అంటే నేను చెప్పేది నువ్వు తప్ప అందరూ, ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే, వాళ్ళ మీద గనక నీ సుఖం ఆధారపడితే, ఇతరుల యొక్క అభిప్రాయాల మీద గనక నీ సుఖం గనక ఆధారపడి ఉన్నదని గనక నువ్వు అనుకుంటే జీవితంలో ఇక సుఖమే మిగలదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇంకా మిగలదు. ఎందుకో తెలుసా? వాళ్ళ అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి, రాగం మారుతూ ఉంటుంది, ఇక్కడ తాళం మారుతూ ఉంటుంది. అది అందుకని టోటల్గా అతను యాక్సెప్ట్ చేసేయి, అది అతని అభిప్రాయం, ఆల్ రైట్. అతని అభిప్రాయాన్ని నేను ఎందుకు గౌరవించాలి? నా మీద నాకు గౌరవం లేకపోతే అతని అభిప్రాయాన్ని గౌరవించాలి. మీరు బ్రహ్మాండంగా చెప్పారు స్వామీజీ, నాకు తెలుసో తెలియదో నాకు తెలుసు, సరేనా? అతను వచ్చి అన్నంత మాత్రం నేను పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఒకడు ఎవడన్నా వచ్చి మూర్ఖుడే అతనికేం తెలుసాయా అని అనుకున్నాడు అనుకోండి, ఆల్ రైట్, పో. ఎందుకని? నాకు తెలుసు కదా, నాకు తెలుసు అని. చూచారా? కాబట్టి ఎదుట వ్యక్తి మనల్ని ఏదన్నా గాయపరిచే ప్రయత్నాలు చేస్తే కూడాను నువ్వు గాయపడడానికి సంసిద్ధంగా ఉండకూడదు. ఎందుకని? నువ్వు ఆధ్యాత్మికంగా పెరగాల గనక. ఇతరుల విషయంలో ముందుకు పోయినా నీ గుండె పగలుతుంది. లేదు, వాళ్ళు నాకు విలువలేదని నువ్వు అనుకున్నా కష్టం అవుతుంది. యస్మాత్ నా ఉద్విజతే లోకః లోకాత్ నా ఉద్విజతే చేహ. స్వామీజీ, ఒక్కొక్కసారి ఏమి చేయకపోయినా నా వల్ల ఇతరులు బాధపడుతూ ఉండాలి, ఇది ఎట్లా అని. ఎస్, ఇది నా అనుభవంలో ఉంది, నా అనుభవంలో ఉంది. చెప్తాను చూడండి మీకు తమాషా. కొందరు బాధలకి మనం కారణంగా కనపడతాం, వాస్తవంగా మనం కారణమే కాదు. ఇది ఎట్లుంది? తెలిసి ఎవరినైనా కష్టపెడితే వాడు కష్టపడ్డాడంటే అర్థం ఉంది, మనం కారణమే కాదు. ఓ సన్యాసి ఏం కారణం అవుతాడా ఎవరికైనా? ఓ సన్యాసి ఉన్నాడు, సన్యాసి వల్ల ఏంటి? ఒకవేళ సన్యాసి ఎవరికైనా దుఃఖం కల్పించుంటే కేవలం తన కుటుంబీకులు కల్పించుంటాడు. నా బిడ్డ పోయినాడే సన్యాసి అని తల్లి బాధపడి ఉంటుంది, నా అన్న పోయాడే అని తమ్ముడు బాధపడి ఉంటాడు. మేము వెళ్ళి అన్నాన్ని పిలిచేవాళ్ళం చిన్నప్పుడు, అలా పిలవలేకపోయినాం కదా, మాకు దూరం అయిపోయాడు కదా అని తోబుట్టువులు బాధపడతారు, బంధువులు బాధపడతారు. అంతేగాని ఇతరులకి ఏం సంబంధం అంటున్నాను. సర్వసంగ పరిత్యాగం వచ్చినటువంటి సన్యాసి కదా, విచిత్రం బ్యూటీ. అసలు ఎవరిని భయపెట్టిన వాడు సన్యాసి, ఎవరిని కష్టపెట్టిన వాడు సన్యాసి. ఎందుకంటే సన్యాసం ఇచ్చేటప్పుడే మీరు తీసుకోలేదు కనుక చెప్తున్నా, చెబితే తీసుకోరని. గురువు విరజాహోమం చేసిన తర్వాత, ఇప్పుడు మీకు చెప్పుండను ఎందుకంటే ఇవన్నీ పర్సనల్ కనుక ఒకే తెలిసి ఉంటుందని చెప్తున్నా. విరజాహోమం చేసిన తర్వాత 3 రోజుల కార్యక్రమం నడిచి ఆ తర్వాత శిష్యుణ్ణి తీసుకొని నదీ తీరానికి వెళ్ళి
ముండనం చేసి పేరు మార్చి దీక్ష ఇచ్చి ఆ టైంలో పిండం పెట్టించి తన చేతనే తనకు చనిపోయినట్టుగా తన చేతనే తనకు పిండం పెట్టించి అది కూడా జరిగిన తర్వాత ఉదయం సమయం అయితే సూర్యుడికి అభిముఖంగా నిలబెట్టి, లేదు సూర్యుడు లేకపోతే ఏదో ఒక భగవంతుని యొక్క రూపాన్ని ఎదురుగా పెట్టి కొన్ని మంత్రాలు ఆ దీక్ష సన్యాస దీక్ష ఇచ్చిన గురువు పలుకుతూ శిష్యుడి చేత పలికిస్తాడు. శిష్యుడు అంటే ఇప్పుడు సన్యాసం పుచ్చుకున్నవాడు. దాంట్లో అభయం సర్వభూతేభ్యో మత్త స్వాహ, ఇది ఒక మంత్రం. అభయం సర్వభూతేభ్యో మత్త స్వాహ, సర్వభూతేభ్య అభయం మత్త స్వాహ. గురువు చెప్పిస్తాడు ఈ మాట సన్యాసం టైంలో. సూర్యుడికి అభిముఖంగా నిలబెట్టి చెప్పు నాయన అంటాడు. చెప్పి ఇలా పెట్టి అభయం సర్వభూతేభ్యో మత్త స్వాహ. ఇది ఏంటో తెలుసు దాని అర్థం? ఈ ప్రపంచంలో ఎవరెవరైతే ఉన్నారో, ఏ ఏ ప్రాణులైతే ఉన్నాయో, ఈ ప్రాణులన్నిటికీ నా వల్ల భయం లేదు ఈ క్షణం నుండి. ఎందుకని? ఐ హ్యావ్ బికమ్ ఏ సన్యాసి. వాట్ ఏ వండర్! ఒక్కసారి ప్రతిజ్ఞ ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. కేవలం మానవులకే కాదు, పశుపక్షాదులే కాదు, వృక్షాలే కాదు, అన్నిటికీ. అప్పుడు చెప్తాడు గురువు, నువ్వు చెప్పిన మంత్రం ఏమిటో నీకు తెలిసిందే, దాని అర్థం ఏంటో నీకు తెలిసింది. ఎవరిని నేను కష్టపెట్టాను. నాన్ సెన్స్, నీకు అర్థం కాలేదు. ఎవరినో కష్టపెట్టను కాదు అంటే మనుషులు అనుకుంటున్నావని. అవును, నో, పశుపక్షాదులు కూడా నీ వల్ల కష్టానికి గురి కాకూడదు. అర్థమైందా నీకని? అర్థమైంది. ఇంకా ఏమన్నా చెప్పని? ఇంకేమీ లేదు, చెప్తున్నాను మీరు, ఇంకా నీకు అర్థం కాలేదు. వృక్షాల్లో కూడా ప్రాణం ఉంది కనుక, ప్రాణవాయువులు ఇచ్చేది అవే కనుక అవి కూడా కష్టపడకూడదు. అంటే ఏం చేయాలి గురుదేవా? నీ చేత్తో పువ్వు కొయ్యకూడదు. ఎవరైనా పూలు ఇస్తే తీసుకో, మెడలో వేస్తే వేసుకో, నువ్వు మాత్రం పోయి కొయ్యొద్దు. ఎస్, దీస్ ఆర్ ఆల్ టీచింగ్స్ అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ సన్యాస్. సన్యాసం తీసుకునేటప్పుడు గురువు చెప్పిన మాటలు ఇవన్నీ. అభయం సర్వభూతేభ్యో మత్తః స్వాహ అని చెప్పి వచ్చినటువంటి సన్యాసి ఎవరిని కష్టపెడతాడండి? ఎవరికి అవసరం? ఏదో సన్యాసి వల్ల, యతి వల్ల సమాజానికి మేలు జరుగుతుంది తప్ప ఏం కష్టం ఉంటుంది కదా? నిష్కారణంగా, ఐ టెల్ యూ, నిష్కారణంగా కష్టపడతారు. ఈ ఆశ్రమానికి కట్టకపోయే ముందు, అంటే నేను ధవళేశ్వరం ఉన్న టైంలో, అప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంది, కన్స్ట్రక్షను జరుగుతుంది. ఆఫర్ నేను వస్తూ ఉండేవాడిని. ఇక్కడ కొంతమంది ఉండి ఈ నిర్మాణ కార్యక్రమాలు చూసేవాళ్ళు. నేను సికింద్రాబాద్లో ఉండేవాడిని, మీకు తెలుసు. అప్పట్లో ట్రైన్లో వచ్చి ట్రైన్లో పోతూ ఉండేవాడిని. సాయంత్రం గౌతమ్ ఎక్స్ప్రెస్లో వచ్చేది, మళ్ళీ ఇక్కడ గౌతమ్ ఎక్స్ప్రెస్లో ఎక్కించేవాడు నన్ను. అది 7:30కి ఉండేది. అది పెద్ద గొడవ. ఎప్పుడు దిగినా జనము, పోయేటప్పుడు జనం, వచ్చేటప్పుడు. వీళ్ళకి భలే అలవాటు అయిపోయింది అది. స్వామీజీ కూడా రాయడం, అది ఫోటోలు తీయడం, దానికి గిరిదాడలేయడం. ఓ రోజు ఇక్కడ ఎక్కిస్తున్నారు నన్ను. వీళ్ళంతా ఉన్నారులేండి, వాళ్ళకి తెలుసు. మీరు చెప్పకండి, ఎవరు అడిగితే పేరు చెప్పద్దు, డోంట్ టెల్. సరే, అక్కడికి వెళ్ళాం. అది ఎట్లంటే ముందే వెళ్తాం కదా, అందరూ వచ్చేస్తారు, ముందే పోయి ఉంటారు. మనవాళ్ళు మగవాళ్ళు చాలామంది ఆడ ఉంటారు, ఒక 50-60 మంది ఉంటారు. మళ్ళీ నాకు కూడా వస్తారు, అమ్మగారులు వస్తారు, అంతా ప్లాట్ఫామ్ అంతా మందే. వాళ్ళకి చాలా విసుగు నేను వస్తుంటే. అట్లుండేది. నా సూట్ కేసులు అవి తీసుకెళ్ళాను. ఇద్దరు, ఒక ఆయనేమో మన సిద్ధార్థ నగర్ ప్రెసిడెంటు, సుందర సత్సంగం ప్రెసిడెంటు, ఇంకొకడు పాపం లేడు మన మధ్యలో, రవి. వీళ్ళిద్దరు పెట్టి వచ్చారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వీళ్ళిద్దరు ఎక్కువయ్యేవాళ్ళు. అక్కడ పెట్టేసి స్వామీజీ లోవర్ బర్త్ అక్కడ పెట్టేశారు. దాన్ని అంతా కూడా పరిచారు, అది ఇది చేశారు. వీళ్ళంతా మనవాళ్ళు పండ్లు అవి ఇవి పూలు అవన్నీ తీసుకెళ్ళి ఆడ వేసారు పక్కన. ఏసీ ఫస్ట్ క్లాస్, అది బాగుంది. ఎదురుగా ఒక సీట్, ఒక బెర్త్, పైన ఒక బెర్త్, ఇటు ఒక బెర్త్, మొత్తం 4 బెర్త్స్, పైగా కూపే. ఇది వ్యవహారం. వీళ్ళు పెట్టేసి వచ్చారు. ఎవరన్నా కుర్రాన్ని తీసుకెళ్ళి ఆడ పెట్టారు, నువ్వు ఇక్కడే ఉండు స్వామీజీ వచ్చేంతవరకు అని. సరే, వాడు అక్కడ ఉండాడు. మధ్యలో వెళ్ళి వస్తూ ఉన్నారు, అవి చూస్తూ. తర్వాత వచ్చి నాతో చెప్పారు, వీళ్ళంతా ఉన్నారు, నాతో చెప్పారు, స్వామీజీ మీ ఎదురుగుండా సీట్లో పలానా ఆయన ఉన్నాడు అని చెప్పాడు. నేను, అది నాకెందుకు చెప్తున్నావే?
నేను అడిగాను తమాషా, అందరు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. మీ ఎదురుగా సీట్లో పలానా ఆయన ఉన్నాడు అన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాను నాకన్నా, ఎందుకు చెప్తున్నానంటే కారణం ఉండే చెప్తున్నాను అన్నాడు రవి. ఏంటి ఆ కారణం అని, ఆయన లేచిపోయినాడు అన్నాడు. ఎక్కడికి లేచిపోయినాడు అని ఆయన టీటీఏని పిలిచి ప్రాధేయపడి, అయ్యా నాకు ఇంకెక్కడన్నా ఇచ్చే కూపే కదా సార్ బాగుండదు, స్వామీజీ ఉండారు ఇక్కడ అని అంటే, వద్దు నాయన నువ్వు ఈయన, నేను ఎక్కడికన్నా పోతా, నువ్వు కూపే వద్దు ఏమొద్దు ఎక్కడన్నా పోతా నాకు ఇమ్మన్నాడు. ఆయనకి సరేనని ఆ చివర్లో ఇచ్చాడండి అని ఆయన పేరు చెప్పాడు. సరేనా, బాగా పేరెన్నికగన్నటువంటి గొప్ప హీరో, సరేనా, సినిమాలో గొప్ప హీరో. ఆయన ఎందుకు వెళ్ళాడు నేను వస్తే నాకు అర్థం కాలే. ఇప్పుడు మీకన్నా అర్థం అవుతుంది, ఇప్పుడు కూడా అర్థం కాలే నాకు. నేనేం కొట్టను తిట్టను, ఏదో నా బెర్త్ మీద పడుకుంటాను, ఆయన బెర్త్ మీద పోయి పడుకోను. ఆయన మాట్లాడితే మాట్లాడతాను కానీ లేకపోతే నేను మాట్లాడిన అధిక ప్రసంగిని కాదు. నేను అవసర ప్రసంగినే కానీ అధిక ప్రసంగిని కాదు. అవసరం ఉంటేనే మాట్లాడతాను, లేకపోతే లేదు. ఆయన మాట్లాడితే మాట్లాడతాను, లేకపోతే లేదు. నేను ఒక స్వామీజీని, సరేనా, నా దగ్గరికి వేల మంది పరిగెత్తా ఉండారు, ఈయన నా నుంచి పరిగెత్తుకుంటూ పోయాడు. కారణం తెలియదు. సరే నేను అనుకున్నా ఏంటో ఆయనకి ఇష్టం లేదేమో, ఆధ్యాత్మికం ఆయనకి ఇష్టం లేదేమో, ఏదో ఎవరైనా ఎట్లా పోనేమో. నేను చెప్పిన నాది ఉంది కదా అన్న, నీది ఉంది స్వామి, మీ డాడీ బాదు బర్త్డే. ఆ రోజు ఎందుకో లేట్ అవుతా ఉంది. అదే 8 ఏమో బయలుదేరా, 8 అయిపోయింది, 8:10 అయింది. ఏమిటా ఇంకా అన్న, నిలబడుకునే ఉండేవాళ్ళం అప్పుడు తమాషగా. నాకేమో కుర్చీ తీసుకొచ్చేసేవాడు, నేను కూర్చునేవాడు కాదు, వీళ్ళందరితో నిలబడి మాట్లాడుతుండేవాడిని. తర్వాత మళ్ళీ సిద్ధార్థ నగర్ ప్రెసిడెంట్ వచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామీజీ ఇంకొక పక్షి లేచిపోయింది. ఇదేంటా నీ ఎక్స్ప్రెషన్ టిపికల్గా ఉంది, మళ్ళీ ఎవరు అన్నా. లేదా ఇద్దరు పడేవాళ్ళు, ఒక అతనేమో టాప్ హీరో అనుకోండి, ఇంకొక అతను టాప్ క్యారెక్టర్ యాక్టర్, తెలుగు సినిమా. ఆయన ఎందుకు వెళ్ళాడు అన్న, ఏం లేదు స్వామీజీ నేను పోయాను, ఆ సర్దుతున్నాను అక్కడ పూలు అవి ఇవి. నాయనా ఎవరు నాయనా అక్కడ ఇప్పుడు ఆ భర్తలో ఎవరు నాయనా అని అడిగాడు. సుందర చైతన్యానంద స్వామీజీ వస్తున్నారండి రాజమండ్రి వరకు సార్. అమ్మో అన్నాడు. చూడండి, నేను పులే పామా తేలా అని అన్నాడు. అని అంటే అయ్యాయా బాబు రాయా అని టీటీ అని పిలిచి, నాయనా వద్దు నాయన, నేను ఇంకా ఆల్రెడీ ఒకని వెళ్ళాడు మళ్ళీ ఇతను వెళ్తున్నాడు ఏంటని, నేను ఎందుకు సార్ స్వామీజీ చాలా బాగుంటుందండి ఆయనతో కంపెనీ, మీకు తెలీదు, మీకు పరిచయం లేదండి. అబ్బే స్వామీజీ గురించి నాకు తెలుసు. ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. చాలా బాగుంటుంది సార్, మీరు ఇప్పుడు అందరు మీకు ఫ్రెండ్స్ కన్నా బాగుంటాడు స్వామీజీ, అంత బాగా మాట్లాడతారు, ఆయన వల్ల మీకేం కష్టం ఉండదు, మీరు ఉండమని నేను చెప్పాను స్వామీజీ. ఆయన వదినైనా పెద్దోడు ఆయన మా అలవాట్లు మాకుంటాయి ఆయన. అర్థమవుతుందా? పాపం ప్లెయిన్గా చెప్పేశాడు, మా అలవాట్లు ఏదో మాకుంటాయని, ఆయన వద్దునైనా పెద్దోళ్ళతో వద్దునైనా ఏదో అని పోయి ఆయన వెళ్ళిపోయినాడు. విచిత్రం ఏంటంటే ఆ 2 బెర్త్స్ నాయే పోయేంత వరకు ఒక్కడెక్కల. మధ్యలో పోనీ విజయవాడ అక్కడెక్కడ నెక్కుతారనుకున్నా, చూడడం వెళ్ళడమే మళ్ళీ అట్టి అని పట్టుకోవడమే, ఎక్కడైనా సర్దమని. విజయవాడ నుంచి బాగానే ఉంటుంటే ఎక్కడో సర్దుతుండేవాడు. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను, ఇంకంతే, అది జరిగింది. ఆ తర్వాత నేను ట్రైన్ ఎక్కల. ఎందుకంటే ఏంటిది మన వల్ల అందరికీ బాధ. నిజమే, అప్పుడు చాలా బాధగా ఉండేది. ప్రతి స్టేషన్లో మనవాళ్ళు వస్తుండేవాళ్ళు, వీళ్ళు మేలుకొని ఉంటారు కదా, నిద్ర లేకుండా జయగిరిదారి అది ఇది అనేవాళ్ళు. అక్కడ పడుకునే వాళ్ళంతా లేచేవాళ్ళు. వాళ్ళు ఎవరే ఆయన ఎప్పుడు వచ్చినా మనకి నిద్ర లేదని వాళ్ళ. నేను ఇదంతా చూసి వీళ్ళు, నేను దండం పెడతా, ఊరుకోటరా అంటాడు. వీళ్ళు జయ గిరిదారి ఎక్కడ పడుకున్నా వాళ్ళందరూ లేస్తారు. అదే కాదు, వాళ్ళు పాప రిజర్వేషన్ ఏసీ ఫస్ట్ క్లాసు, వీళ్ళు నాకేమో దాంట్లో తీస్తారు. ఆఫీసర్స్ ఉంటారు, రాజకీయవేత్తలు ఉంటారు. మధ్యలో ఇప్పుడు విజయవాడకు వచ్చిందనుకోండి 12, ఖమ్మం వచ్చిందనుకోండి 2, ప్రతి స్టేషన్లో వీళ్ళు అరస్తా ఉంటే వాళ్ళు ఇంక ఎందుకు, ఇప్పుడు ఏసీ ఫస్ట్ క్లాస్లో ఉండేవాడు ఎందుకు హాయిగా పోతాం అనుకుంటాడు కదా. ఈ బాధ వాళ్ళకి పడలేక ఒక దశలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి చెప్పాడు, స్వామీజీ మీరంటే ప్రాణం మాకు, ఎందుకంటే మీ లెక్చర్స్ ఎప్పుడు నేను మిస్ గాను, వెనక కారులో కూర్చొని వింటూ ఉంటాను, కానీ ఈ బాధ ఏంటిది అక్కడ ఎక్కిన మొనుకొని. నేను చెప్పాను, మీరు చూస్తున్నారు కదా, నేను కూడా వాళ్ళ దండం పెడతాను కదా, మరి మీ మాట వినకపోతే ఎట్లా అని. ఏం చేస్తాం, వాళ్ళ ఆవేశం వాళ్ళది.
ఈ బాధలు తట్టుకోలేక ఇక మానేసి అప్పటి నుంచి నేను ట్రైన్ ఎక్కి ఈ ఆశ్రమం పెట్టిన తర్వాత నేను ట్రైన్ ఎక్కలేదు. ఎంత దూరం అయినా ఆ గుడిబండిలో వెళ్ళానే కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళారు నన్ను వదిలిపెట్టి? ఐ మెట్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. నాకు అర్థం కాదు. ఏమో నేను అంటాను, వాళ్ళ జీవితాల్లో కూడా 1000 సమస్యలు ఉంటాయి కదా. వాళ్ళ ప్రారంభం సక్రమంగా ఉంటే ఉండుండేవాళ్ళేమో. ఏం మలుపు తిరిగేదో వాళ్ళ జీవితంలో ఏమో. స్వామి ఎట్లా తిప్పేవాడు, వాళ్ళు ఏమి డిస్కస్ చేసేవాళ్ళో వాళ్ళ జీవితం ఎట్లా మారి ఉండేది. ఒకవేళ ఆయనే కనుక హేతువాది అయితే చక్కగా భక్తుడైపోయి ఉండేవాడు ఏమో. కానీ ఆ ప్రారంభం లైఫ్లో లేకుండా పోయి ఉండొచ్చు, వాళ్ళు లేచిపోయి ఉండొచ్చు. అర్థమవుతుంది. కనుక నువ్వు ఏమీ చేయకపోయినా, నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఉండినా కూడాను, ఫ్లైట్లో కూడా అంతే లేచి వెళ్తూ ఉంటారు. ఏమిటా వీళ్ళు? అదే కనుక సుందర సత్సంగ సభ్యులు అయితే ఒళ్ళో కూర్చోరా వీళ్ళంతా? పోతారా? పొమ్మంటే పోతారు. అసలు మెడబెట్టి గెంటితే కూడా పోరా. అదే కదా ఇప్పుడు బాధ దర్శనాలు. ఎందుకంటే ఇది మీ రాగద్వేషం. అది అడ మీకు దాని మీద రాగం ఉంది, స్వామీజీ మీద ప్రేమ ఉంది కాబట్టి మీకు ఆనందంగా ఉంటుంది. అక్కడ ఆ సబ్జెక్టు మీద లేదు కనుక ఏదో భయము, అది ఇది ఏమ్మా ఆయనతో ఏం మాట్లాడదాం, ఎందుకు వచ్చిన బాధలే అని అనుకుంటారు. కనుక ఇవన్నీ మన దగ్గర ఉండడం వల్ల చూడండి, తర్వాత తమాషా అభయం సర్వభూతేభ్యో మతః స్వాహ అని చెప్పినటువంటి సన్యాసి విషయంలో కూడా భయపడతా ఉన్నారు జనం. వాళ్ళని ఏం మారుస్తాం? మారకపోతే అంటే మార్చడం కష్టం, మారడం సులభం, చాలా సులభం. ఇప్పుడు ఆయన మారితే నేను ఆనందంగా ఉంటాను, ఆయన మారాడు అని తెలుసుకొని నేను మారిపోతే హాయ్, అదే హాయ్. మారడం వల్ల ఎంత హాయో ఆయన మారడం తెలుసుకొని నేను మారిపోతే అంతే హాయ్. కాబట్టి పరిస్థితులు మన అధీనంలో ఉండవు, ప్రవర్తన మన అధీనం. ఇవన్నీ పిండితార్థాలు. పరిస్థితులు మన అధీనంలో ఉండవు, మారుతూ ఉంటాయి. మనుషులు ఎట్లయినా మారుతూ ఉంటారు, కానీ ప్రవర్తన మన అధీనంలో ఉండాలా. దీన్ని అర్థం చేసుకుంటూ మనకు పోవాలా. ఎక్కడెక్కడైతే ఇది అర్థం కావడం లేదో, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర, చూడు వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. భక్తుడికి ఇది నేనే సైకాలజీగా చెప్తుండేది. మైత్ర, మిత్రత్వం కలిగినటువంటి వాడు. కానీ ఎన్ని స్నేహాలు భగ్నమైపోతా ఉన్నాయి ఈ ప్రపంచం. ఈ అవగాహన లేకపోవడం వల్ల, ఎదుటి వ్యక్తి మారాలి అని అనుకోవడం వల్ల, నాకు అనుగుణంగా వాళ్ళు జీవించాలి అనేటువంటి మొండి పట్టుదల ఉండడం వల్ల, మూర్ఖత్వం ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. స్నేహితుల మధ్య ఉండవలసినటువంటి పవిత్రమైనటువంటి స్నేహం భగ్నమైపోతూ ఉంది. అంతకన్నా మించి గురు శిష్యుల మధ్య కూడా ఉండవలసినటువంటి పవిత్ర సంబంధం దెబ్బతినిపోతూ ఉంది. ఎందుకని? వాడు శిష్యుడు కూడా ఆలోచిస్తాడు, నేను చెప్పినట్టుగా వినాలి, ఇట్లుంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ సిద్ధాంతపరంగా శాస్త్రీయంగా ఇవి అర్థం కావడం లేదో, వాస్తవికమైనటువంటి దృక్పథం లేకుండా పోతుందో, అక్కడ ఈ దుఃఖాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. మనసును కదిపిన కమ్మని స్నేహాలు, మనసును కదిపిన కమ్మని స్నేహాలు, కాలం తిరిగితే చిరిగిన వస్త్రాలు. మనసును కదిపిన కమ్మని స్నేహాలు, కాలం తిరిగితే చిరిగిన వస్త్రాలు. నీడగా తోడుగా నిలిచిన వారిని, నీడగా తోడుగా నిలిచిన వారిని, పగలతో ఎదురుగా నిలిపేదెవరు? తోడుగా నీడగా నిలిచిన వారిని, పగలతో ఎదురుగా నిలిపేదెవరు? మారినదెవరు? మార్చేదెవరు? మార్పు మనిషికి సాధ్యమా మనస? మారినదెవరు?
మార్చేదెవరు? కురిసే మబ్బును నిలిపేదెవరు? కురిసే మబ్బును నిలిపేదెవరు? మారే మనిషిని ఆపేదెవరు? కురిసే మబ్బును నిలిపేదెవరు? మారే మనిషిని ఆపేదెవరు? మారినదెవరు? మార్చేదెవరు? మార్పు మనిషికి సాధ్యమా మనసా? మారినదెవరు? మార్చేదెవరు? కనుక ఎప్పుడైతే ఉన్న వాళ్ళని ఉన్నట్లుగా అంగీకరించలేకపోతామో, ఓకే, ఇతరుల యొక్క అభిప్రాయాలతో ముడిపడి గౌరవాలని ప్రపంచం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము, అక్కడే ఘర్షణ. ఈ ఘర్షణ మనసులో ఉంటుంది, అంతఃకరణలో. ఈ మనసే గురువు దగ్గర శాస్త్రం వినాలి, ఈ మనసే ధ్యానం చేయాలి. పురుషార్థ నిశ్చయం కనుక జరిగితే మనం ఎందుకున్నాం ఈ ప్రపంచంలో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవిత గమ్యాన్ని సాధించడం కోసం ఉన్నామా? ఈ పిచ్చి పిచ్చి గొడవల కోసం ఉన్నామా? జస్ట్ లిసన్. పేలవమైనటువంటి నిరర్థకమైనటువంటి ఈ భావాల మధ్య కొట్టుకుపోవడానికి ఉన్నామా? లేకపోతే భగవంతుని పొందడానికి ఉన్నామా? భగవంతుని పొందడానికి ఉంటే ఈ అనిత్యమైనటువంటివి ఎందుకు? ఒక మనిషి మనకు గిట్టకపోవచ్చు, అతని మీద పగ తీర్చుకోవాలనుకోవచ్చు. రేపు ఉదయం పగ తీర్చుకునే లోపల రాత్రికి అతను చనిపోతే నువ్వేం చేస్తావు? ఇంత మాత్రమున్న ఈ సంబంధాలు ఈ ప్రపంచంలో. అలాంటప్పుడు ఏదైతే మనం సాధించాలనో అంత మహత్తరమైనటువంటి ధ్యేయం మన ముందు పెట్టుకొని రాగద్వేషాల పడవలో ఎక్కి నేను అనుకున్నదే జరగాలి, అందరూ నేను చెప్పినట్టే వినాలి. ఎందుకు వింటారు? ఎవరి జీవితాలు వాళ్ళే. కాబట్టి ఎవరెవరిని, భార్య అయినా కొడుకైనా, కొడుకు ఎట్లా ఉండాడో అట్లాగే ఉండగలడు అంతే, భార్య ఎలా ఉందో అలాగే ఉండగలరు, బిడ్డలు ఎలా ఉండారో అలాగే ఉండగలరు. అండర్స్టాండ్? వీటిని బాగా చక్కగా అర్థం చేసుకుంటూ పోతే ఎక్కడ సంబంధాలు బ్రేక్ కావు. అర్థమవుతుంది? ప్రయత్నం చేయాలి. నేను కూడా చాలా కేసెస్ ఎంతో ప్రయత్నం చేశాను. రీసెంట్గా అయితే ఒక 10 రోజుల క్రితం ఒక నిర్ణయానికి కూడా వచ్చాను. 10 రోజుల ముందుకు కూడా ఒక కేసును ట్రై చేస్తూ ఉన్నా. జస్ట్ ఒక 10 రోజుల ముందు అనుకున్నాను ఈ కేసు మన వల్ల కాదు, జస్ట్ గుడ్ బాయ్, ఇంక చెప్పదలుచుకోలేదు, ఇంకంతే. ఎందుకని ఎలాస్టిసిటీ లిమిట్ దాటిన తర్వాత ఇక మనం ట్రై చేయనేకూడదు, అంతే. కారణం ఆ వెనక బ్యాక్గ్రౌండ్స్ అట్లుంటాయి, నేపథ్యాలు అట్లుంటాయి, ఇంకా మారరు, వాళ్ళ క్యారెక్టర్ ఇంక అంతే. సరేనా? ఇది విన్నట్టే ఉంటారు, మనం చెప్పినట్టు వింటామంటుంటారు, చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. మనం ప్రయత్నం చేస్తాం. ఒక దశలో ఇంకా లాభం లేదనుకున్నాం అనుకోండి, ఇంకా ఇది మన ధ్యానానికి విఘ్నం, మన ఉపన్యాసాలకి విఘ్నం, ఇక దాన్ని ఇంకా పట్టుకోవాల్సిన అవసరం లేదు. లెట్ ఇట్ బి, ఎట్లా పోతే అట్లా పోని, ఇంకా మనం ఏం చేయలేం. ఎందుకని? మనల్ని అలో చేస్తే ఎదుటి వ్యక్తి మనం ఏదైనా మార్పు తీసుకొని రాగలం. అతను అలో చేయకపోతే మనం చేసేది మాత్రం ఏమీ లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? ఎదుటి వాళ్ళని నువ్వు అలో చేయకుండా ఉండాలి, లోపలికి కలిసి ఉండి పర్వాలేదు, నథింగ్ రాంగ్. ఇప్పుడు ఎంతోమందితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం, ట్రైన్లో అయితేనేమి, బస్సులు అయితేనేమి, ఏముండే సంబంధాలు? వాళ్ళ స్టేషన్లో వాళ్ళు దిగుతారు, మన స్టేషన్లో మనం దిగుతాం, అంతే. సత్సంగం అది కాదు, సత్సంగం అది కాదు, సత్పురుష సాంగత్యం అది కాదు, గురు శిష్య సంబంధం అది కాదు. గురువు బండిలో మనం ఎందుకు ఎక్కుతామంటే ఎక్కడ ఏ విధంగా ఈ బండి నడపాలో అతనికి తెలుసు అనే. కానీ ఆయన ఉపన్యాసం చెప్పేటప్పుడు మాత్రమే ఆయనకి తెలుసు, మీకు తప్పుడంతా అన్నీ నాకే తెలుసు అనుకుంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. ఇలా ఎందుకు ఆలోచిస్తూ ఉండాలంటే అలా ఆలోచించడం మళ్ళీ బ్యాక్గ్రౌండ్, దట్స్ మై పాయింట్. అలా ఆలోచించడం ఆ ప్రత్యేకమైన వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్. అంతకన్నా మించి ఆలోచించాలని మనం ప్రయత్నం చేసేవాడిని కష్టం అవుద్ది. అందువల్ల భగవంతుని ప్రార్థిస్తే మంచిది. మనకు గనక ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటే, మనం మార్చలేకపోయాం గనక, ఎక్కడ నా కృషి ఫలించడం లేదో అక్కడ భగవంతుని యొక్క కృప ఫలిస్తుంది గనక. ఎందుకంటే మన జీవితానికి సంబంధించిన అనుభవాలు లేవు, సరేనా? ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇంత శ్రమ లేదు వెనుక, అందువల్ల తొట్టుపాటు పడతా ఉంది ఆ జీవితం. అందువల్ల మనం ఏదో చెప్పగలేము, చెప్పాలా, చేయగలేము, అంతే. ఓకే, క్లియరా?
కాబట్టి టోటల్గా యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. జై బృందావన విహారీ లాల్కి. మీరు యాక్సెప్ట్ చేయండి ఈరోజు నుంచి నా మాట విని. ఒకసారి చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతే. ఇంకా చేతులు ఎత్తిన వాళ్ళకి, ఎవరైతే చేతులు పైకి ఎత్తారో అవి పైనే ఉంటాయి, తల మీదకి మాత్రం రావు. అది నా ఉద్దేశం చేతులు ఎత్తమనడంలో. ఇంకా మీకు తల మీదకి రావు, నా మాట వినండి. ఓకే. ఇప్పుడు ఈ సంబంధాలతో, ఇతరులతో ఉండేటువంటి సంబంధాలతో జీవన జ్యోతిని ఎట్లా వెలిగించుకోవాలనో నేర్చుకున్నాం. ఇంకెక్కడికి రండి. నీ దగ్గర ఏంటి విషయం? నీ దేహం. అవునా? దేహం కదా. తర్వాత మనస్సు. అంతేనా? ఇంకేముంది? ఉంది గతం. మర్చిపోయారా? 6 పరిస్థితులు, పరిసరాలు, గతము, ప్రపంచము, పోయే వాటిని, వచ్చే వాటిని. ఇది కదా 6 నేను చెప్పింది. సో ఇక్కడ అది కూడా ఉంది, ఇది గతం కూడా ఉంది. ఈ 3 విషయాలు నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ప్రపంచాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేసి చేతులు ఎత్తేసావు గనక, ప్రపంచం ఇప్పుడు చేతులు ఎత్తింది. యాక్చువల్గా నువ్వుగా ఎత్తింది. ఇప్పుడు చేతులు ఎత్తేసాడు అంటే 2 అర్థాలు. ఏమైంది ఆయన విషయం? ఆయన చేతులు ఎత్తేసాడు అనే. ఇప్పుడు ప్రపంచం చేతులు ఎత్తేసింది. వారే వారే వారే, ఎవరా ఈ స్వామి అనవసరంగా వీళ్ళనందరినీ విడిపించుకొని పోయినాడే. బొబ్బో ఇప్పుడు అనుకుంటా ఉంది ప్రపంచం, వారే వారే వీళ్ళంతా చేయి దాటిపోయినారే, వీళ్ళని బాగా రోజు రుబ్బురాయి దాంట్లో వేసి రుబ్బినట్టుగా రుబ్బుతున్నా, గ్రైండర్ చేస్తున్నా, వీళ్ళకి ఈ స్వామీజీ అసలు విషయం పట్టించేసాడే, ఇంకా వీళ్ళు మనకేం దొరుకుతారు, వీళ్ళని మనమేం బాధ పెట్టగలం అని సమాజం చేతులు ఎత్తేసింది. మీరుగా అది ఎత్తింది, సమాజం ఎత్తేసింది చేతులు. ఇది మనకు అర్థమైతే. కానీ అది చూస్తూ ఉంటుంది. వీళ్ళలో చేతులు ఎత్తిన వాళ్ళల్లో మళ్ళీ ఎంతమంది చాలా తెలివిగల సమాజం. అవకాశం ఇవ్వకండి. మళ్ళీ అయిపోయింది కదా. టోటల్గా ఇది యాక్సెప్ట్ చేశాం కనుక సొసైటీని, వ్యక్తుల్ని, అందరినీ. ఇక రండి మీ దగ్గరికి. దేహాన్ని యాక్సెప్ట్ చేయండి. దేహాన్ని యాక్సెప్ట్ చేయండి. ఇది కూడా ఉంది, పెద్ద కాకపోయినా కొద్దిగా పొడుగ్గా ఉండుంటే బాగుంది. అది ఏదన్నా నువ్వు 18 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు నువ్వు టీనేజర్గా ఉండేటప్పుడు కనుక నా దగ్గరకు వచ్చి ఉంటే, నాయన పులప్స్ తీస్తే పొడుగవుతావు అని చెప్పుండేవాడిని. నువ్వు 30 దాటేస్తేవి, ఇంకా పెరిగేది ఏమీ లేదు. అర్థమైందే? దానికి ఒకటే మార్గం, ఎత్తుగా ఉండే బూట్లు వేసుకోవడం, జారిపడ్డం. అంతకన్నా ఇంకో మార్గమే లేదు. ఇంకా ఉన్న పొడవే ఉంటుంది. ఎంత ఎత్తున్నామో అంత ఎత్తుండదు. అందువల్ల కొందరు ఏంటంటే, అంతా బాగుంది కానీ నా జీవితంలో ఇంకా కొద్ది కనుక అట్లుండుంటే ఏం చేస్తావు అంటుంటే కొంగ. ఎందుకు? ఏమైంది? అందువల్ల ఈ దేహం ఉంది చూసారా. కొందరు నేను పొట్టికున్నా, కొందరులా మరీ పొడగ్గా ఉన్నా, కొందరులా మరీ లావు అయిపోయానండి. ఇప్పుడు ఇదో కర్మ, ఇదో కర్మ. అసలు ఏదో అవుతుంది సమాజం, మనం ఏం చేయాలి. ఈ స్లిమ్ము, జిమ్ము ఇవన్నీ వచ్చాయి కదా. ఏ ఆడవాళ్ళు కర్మ కాకపోతే 12:30 1 గంటకి క్యా బాత్ హాయ్. వాళ్ళకు కూడా ఒక 5-6 మంది. నేను అర్ధరహితమైన విషయం ఏం చెప్పను. మిమ్మల్ని నవ్వించాలంటే నాకు ఈ అవసరం ఏంటి? మీకుండేది ఒకటే పొట్టని నేను ఊరుకుంటాను, కానీ మిమ్మల్ని నవ్వించదలుచుకుంటే పొట్ట చెక్కలైపోద్ది నా దగ్గర. అర్థమవుతుంది? లే మధ్యాహ్నం రేపు ఒకవేళ పేపర్లో చూస్తారేమో మీరు, మధ్యాహ్నం నేను ఫోన్ చేస్తే రాఘవచ్చాడు ఏదో మాట్లాడింది. ఆ టైంలో న్యూస్ పెట్టాను. న్యూస్ చదువుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఒకటి తెలుసుకున్నారట. లేడీస్ కనుక ఎక్కువగా జిమ్ము ఎక్సర్సైజులు చేస్తే పిల్లలు పుట్టరు. జింగర జింగ్ 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 జిగ్ చిక జింగ్ చిక చిక జింగ్ జిబ్రిక్ జింగ్ ఠింగ్ 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 పోండి సార్ పోండి. మాకేం బాధ? నాకు పుడతారేంటి? ఆడవాళ్ళకి పుడతారుగా.
ఇప్పుడు ఇప్పుడు చూడండి తమాషా, ఇదే వచ్చిన కర్మ. ఇప్పుడు నాలెడ్జ్ అనేది పరమేశ్వరుడి దగ్గర ఉందా అని ఎవరి దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉన్నా కూడా పీస్ మీల్గా ఉంది. పీస్ మీల్గా ఉండే నాలెడ్జ్ ఏం చేస్తుందంటే అభిమన్యుడికి తయారు చేస్తుంది. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఫుల్ నాలెడ్జ్ ఎవరి దగ్గర లేదు, పరమేశ్వరుడి దగ్గర. అందువల్ల మనం వీఆర్ సేఫ్. ఎందుకో తెలుసా? రిజర్వ్ బ్యాంకు మన కథ వేరు. ఈరోజు ఒకటి చెప్పిరి, రేపు ఒకటి చెప్పిరి. ఈరోజు మధ్యాహ్నం న్యూస్ అది. ఇప్పుడే మహా అద్భుతమైనటువంటి శాస్త్రజ్ఞులు కనిపెట్టేశారట. ఏమని? ఎక్కువ కనుక ఎక్సర్సైజ్ చేశారంటే పిల్లలు పుట్టరని. నేను అక్కడి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాను. ఎక్కువ టైం తీసుకోండి, ఓన్లీ 1 minute. ఏం ఆలోచించానంటే, అసలు ఆడికి పోయేది ఎవరు? ముసలోళ్ళు పోరు. వాళ్ళకి మోకాళ్ళే కదా ఆడలేదు. వాళ్ళు ఎక్కడ చేస్తారు చెప్పండి? ముసలోళ్ళు పోరు. వాళ్ళు కనుక పోతే ఒకవేళ ఎఫెక్ట్ అయినా కూడా నష్టం లేదు. ఎట్లా పిల్లలు పుట్టరు కనుక. ఏమో అది కూడా చెప్పడానికి మన 73 వాళ్ళు పుట్టారు. రేర్ కేసు అనుకోండి, అది ఎక్సెప్షనల్ కేసు. కనుక వాళ్ళకి పుట్టరు కనుక వాళ్ళు పోవచ్చు. రోజు వాళ్ళు పోయి ఆడ ఏం చేస్తారు పాపం, ఊరికి దాని మీద పడతారు కింద. ముసలోళ్ళు పనికిరారు. ఇంక ఎవరు పోయేది? ఇప్పుడు ఎవరు కనపడేది మనకు అక్కడ? అందరూ పెళ్ళి కాని పిల్లలే కదా. నాకు అక్కడి నుంచి ఆలోచన పట్టుకుంది, ఏంది వీళ్ళు, ఇది విన్నారా లేదా న్యూస్ అని. ఇది మళ్ళీ ఆశ్చర్యం. రేపు ఇంకొక 10 రోజులు అయిన తర్వాత ఎక్సర్సైజ్ కనుక ఆడపిల్లలు ఎక్కువగా చేస్తే విపరీతంగా పుడతారని చెప్తే కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని స్టేట్మెంట్స్ అట్లాగే ఉన్నాయి. కాఫీ తాగితే మంచిది కాదు, టీ కనుక తాగితే డాక్టర్ది టీ కనుక తాగితే హార్ట్ అటాక్ అది ఇంత రాదు, మంచిది అని చెప్పేసి పూర్వం అంతా చెప్తుండేవాడు. కాఫీ కన్నా టీ బెటరు, దాంట్లో కాఫీన్ ఉంది, దీంట్లో కూడా ఇది చాలా బాగుంటుంది, అలా ఇలా అంటున్నాడు. రీసెంట్గా 15 రోజుల క్రితం ఏం చెప్తున్నారంటే, రోజు కనుక ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కనుక టీ తాగారంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో హార్ట్ అటాక్ రాదని. అప్పుడు అనుకున్నాను నేను, టీ హోటల్ వాళ్ళంతా ధన్యులు, వాళ్ళకి హార్ట్ అటాక్ రాదని. పోయిన వారం ఏంటంటే, రోజుకు కనుక 6 కప్పులు కాఫీ తాగితే ఎట్టి పరిస్థితుల్లో రాదని కాలిఫోర్నియాలో ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ డిసైడ్ చేశారట. రోజు 6 కప్పులు తాగాల. ఏది? కాఫీ. దానికన్నా హార్ట్ అటాక్ అని. ఎందుకు చెప్తున్నానంటే, ఎవడో ఒకడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఇదేమీ ఉపనిషత్తు కాదు. ఉపనిషత్తు కనుక అయితే ఎవడు మార్చడానికి లేదు. ఈ కెనాట్ చేంజ్. అది దట్ ఈజ్ ఎటర్నల్. ఎందుకు? జ్ఞానం. ఇక ఏ ఫీల్డ్ అయినా సరే ఒక్క వేదాంత జ్ఞానాన్ని వదిలిపెట్టి మీరు ఎక్కడికన్నా పోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏది మారుతుందో తెలిసేటువంటి అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నాను ఇది? బాడీని యాక్సెప్ట్ చేయి. ఇప్పుడు నా మాట విని మీరు, మేము చిన్నప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎవరేం చెప్పినా సరే సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆన్ వెరిఫికేషన్. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆన్ వెరిఫికేషన్. ఇప్పుడు డాక్టర్లు కూడా ఎట్లయినారంటే, వాళ్ళు ఒకరు చెప్పి వీళ్ళు ఒకరు చెప్పి, ఒక ఆయన వచ్చి కేవలం ముడిశనగరే తిను. ఎందుకు? చస్తే మేలు కదా. దేనికయా? దేనికి ముడిశనగ తిను? నేను భగవతుని పిచ్చోడా? ఎన్ని పెట్టింది ఎందుకు? అన్నీ తిను. నేను చెప్తున్నాను. కొట్టండి, క్లాప్స్ కొట్టండి. అబ్బా భలే ఇష్టం. మీరు అన్నీ తినండి. అన్నీ అంటే నా ఉద్దేశం ఆయన వేరే వేరే కాదు, సాత్వికం. అది చెప్పనవసరం లేదని అనుకుంటున్నా. అన్నీ తినండి, మితంగా హితంగా తినండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మ. ఇట్రండి సార్, డాక్టర్ ఆఫ్ డాక్టర్స్. డాక్టర్ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ హియర్. అంతేగాని నేను నిజమేనుకొని పూర్వం దౌడేశ్వరం ఉండేటప్పుడు రోజు అవన్నీ చేసాములే, మీకు కూడా తెలుసు కదా. రోజు 15 రోజులు 18 రోజులు కూడా నేను ఉన్నాను కదా అప్పుడు తిండి తినకుండా. రోజు నువ్వు పెసలు రాత్రి నానబెట్టి ఉదయాన్నే దానికి పిలక వస్తుంది, అప్పుడు
వాటిని ఉదయాన్నే తిను. పెసలు తింటే నేను అవి తిని టిఫిన్ మానేసి అవన్నీ తిని ఒక దశలో 10 రోజులు అయిన తర్వాత నా మీదనే నాకు అసహ్యం వేసింది. ఏమి స్వామి నేను ఏంటి అసలు ఇదంతా కర్మ? ఎప్పుడులా పొట్టెట్లుండేది, దాంట్లో బుడబుడ బుడబుడ బుడ ఉండేది, గడబడ గడబడ అంటుండేది. ఏదా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయండి, రోజు ప్రాణాయామం చేయండి, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయండి చాలు. మీరేమైనా గామాలా చెప్పండి, నేను దారాసింగం మీద పోతారా? ఇట్టా ఎందుకు సరి అన్నే మనకెందుకయ్యా, మనకెందుకు అదంతా? ఆరోగ్యంగా ఉంటే చాలు. లైట్గా ఆహారం తీసుకోండి, క్యాలరీస్ చూసుకోండి, ఎంత ఇంటి ఎక్కువ చూసుకోండి, దానికి మనం ఖర్చు పెడుతున్నామా క్యాలరీస్ చూసుకోండి. సింపుల్, వెరీ వెరీ సింపుల్. మధ్యాహ్నం భోంచేయండి, రాత్రి కావాలంటే మీరు పెద్దవాడు కనుక అయిపోయి ఉంటే ఏదైనా పులక తీసుకోండి, మార్నింగ్ కూడా ఇడ్లీ అది తీసుకోండి, కానీ ఉదయం కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయండి, కొద్ది ప్రాణాయామం చేయండి, వెరీ యూస్ఫుల్. మీకు ఆక్సిజన్ ఎనఫ్. ప్లస్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి, అయిపోయింది. అంతేగాని ఒక్కొక్కరు బనీన్ వేసుకుంటే తగ్గుతావు, చెడ్డీ వేసుకుంటే తగ్గుతావు. ఇప్పుడు నాకు ఎన్నుండే తెలుసా, మా రావు కూడా నిన్న పంపించాడు ఇంకో చెడ్డీ. ఎందుకంటే మా పిల్లలు తీసుకొచ్చి ఇచ్చారు మొన్న సాయంత్రం, నిన్నగా మొన్నే స్వామీజీని చేసుకోమను అన్నాడు మా రావు. ఆయనకు ఎవరు చెప్పారో తెలీదు. నేను ఏది భక్తులు ఎంత అమాయకులా. రావు నాకు చెడ్డీ పంపించాడు మొన్ననే, సెకండ్ డే నాయన ఉపన్యాసం. స్వామీజీ పిల్లలు వచ్చి మీరు ఇది వేసుకుంటే పడి ఆరోగ్యంగా ఉంటారట. నేను దాన్ని తీసుకున్నా, అది ఇంత ఉంది. నేనన్నా నాకు కాదు, ఎవడో పుట్టిన పిల్లవాడికి ఉంటుంది, మీరు పొరపాటున ఆయన ఏమన్నాడో మీరేమన్నారో, ఇది నాకేంటి? ఒకవేళ నా అదృష్టం బాగుండి నేను రమణ మహర్షి అయితే ఇది పనికి వస్తుంది, కానీ ఉపన్యాసాలు చెప్పడానికి ఇది ఎక్కడ పనికి వస్తుంది? ఇదేంటన్నారు వాళ్ళు. చూడండి, అది కాదు స్వామీజీ, అది ఎలాస్టిక్ ఉంటుంది మీకు తెలియదు ఉండండి అని ఇట్లా లాగారు. ఇట్లా లాగితే ఇంతే వచ్చింది. నేనన్నా అది పెట్టండి, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రావుని పిలుస్తాను నేను. అందుకని మనకి ఏ దేహం అయితే ఉందో నాయన, నేను చెప్తున్నది ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేసేయండి అంటున్నా. పొట్టిగా ఉండరు కదా, ఆనందంగా ఉండండి. మీకేం స్వామీజీ చెప్తారు, మీరు కనుక నా అంత పొట్టయి ఉంటే తెలుసు, నీ అంత పొట్టయి ఉన్నా కూడా నేను ఫీల్ కాను. ఎందుకో తెలుసా, కొద్ది మామూలుగా ఉంటే ఓకే సరేనా. ఒకవేళ కనుక మరీ పొట్టి అయి ఉంటే నేనేమనుకునేవాడిని తెలుసా, వామనుడు పొట్టి నేను పొట్టి. నువ్వు వామనమూర్తి అయ్యా, వామనుడు చూడు ఇప్పుడు. అందుకని పరమేశ్వరుడు అన్ని రూపాలు, వామనుడు పొట్టివాడు కదా. మనం ఆయన్ని ప్రార్థిస్తున్నామా లేదా చెప్పండి? పొట్టిన ఆయన తీసేస్తున్నామా? అందువల్ల కొందరు నేను నల్లగా ఉన్నాను, నారాయణుడే నలుపు, నువ్వు నారాయణుడు, నువ్వు ఎర్రగా ఉండేవాళ్ళు నారాయణుడు కాదు, నారదులు. నువ్వు నారాయణుడు అయ్యాపో. అందువల్ల చూడు, నీకు ఒక దేహం వచ్చింది అంటే రాదగిన దేహమే వచ్చింది. ఓకే సరేనా? దాని వెనక నియతి, ఇది నియతి అర్థం కావాలి ఫస్ట్. ఈ కర్మఫలాలని తెలియాలి, అంతకన్నా మించి రాదు. కాబట్టి ఎప్పుడైతే ఇది కర్మఫలమో, నాకు రావాల్సిన దేహం నాకు వచ్చింది కనుక, ఇది ఎంత హైట్ ఉండాలో అంత హైట్ ఉంటుంది, ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉంటుంది, ఏ కలర్ ఉండాలో నా కలర్ ఉంటుంది. యాక్సెప్ట్ చేసేయాలి. జనాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నావో దేహాన్ని యాక్సెప్ట్ చేస్తే, ఈ దేహం పరమేశ్వరుడు ఇచ్చింది కదా కర్మఫలంగా, ప్రసాదంలాగా ఉంటుంది. సపోజ్
దీనికి అనారోగ్యం వచ్చిందనుకో, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకని? అది కూడా కర్మఫలం. అది కూడా కర్మఫలం. నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది కాదు, ఎలా వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది లేదు, వై అనే క్వశ్చన్ లేదు, హౌ, ఎట్లా వచ్చింది. గతంలో ఏదో చేస్తే వచ్చింది. అందువల్ల దేహాన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయాలి. తర్వాత మనసుని యాక్సెప్ట్ చేయాలి. కంప్లీట్గా యాక్సెప్ట్ చేశారు మనసుని. మన మనసులో ఏ భావాలు అయితే ఉన్నాయో, కొందరు ఇది ఒకటి కర్మ, నేను తెలివి తక్కువ వాడిని, నేను తెలివి తక్కువ వాడిని, నీ మనసు తెలివి తక్కువ, నువ్వు కాదు. నీ మనసు, నేను బుద్ధి లేనివాడిని, బుద్ధి ఉంది పనిచేయడం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే బుద్ధి పని చేస్తే ఆ పని చేయాలి, అంతేనా కదా? కాబట్టి మన మనసులో ఏ ఆవేశాలు ఉన్నాయో, ఏ ఉద్రేకాలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటూ అవి ఇలా ఉన్నవి అని నువ్వు బాధపడకూడదు. అలా ఉండడం వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది, నేపథ్యం ఉంది. అనేక జన్మల్లో నేను ఈ విధంగా ఆలోచన చేశాను కనుక ఇప్పుడు ఒక్కసారి మనసు మారడం లేదు. కాబట్టి ఇదిగో మనకు శాస్త్రాలు అన్నీ అందిస్తున్నాయి, మహాత్ములు అందిస్తున్నాయి, ఇదిగో స్వామీజీ కూడా మన కోసం ఇంత చెప్తున్నాడు. అదంతా మనం అర్థం చేసుకొని ఆ పద్ధతిలో పోదాం అని జీవిస్తూ వచ్చామనుకో, మీకు వెంటనే ఈరోజే రేపే కనుక మార్పు కనపడించకపోయినా ఒక వారం రోజులు అనేటప్పటికీ చాలా తేలిక పడుతుంది మనసు. ఒక్కసారి ఆ అనుభూతి మీకు కలిగిందంటే మళ్ళీ ఇక అది మళ్ళీ పదే పదే కావాలనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ కూడా అట్లాగే ఉండగలరు. నెల అయిందనుకో చాలా తేలిక పడుతుంది. ఇది పోను సాధనలో పరిశుద్ధమైన విశుద్ధమైన ప్రసన్నమైనటువంటి అంతఃకరణ ఏర్పడుతుంది. అంతేగాని నువ్వు మనసుతో పోటీపడి స్ట్రగుల్ అవుతూ నాకు ఎప్పుడు ఇదంతా నాకు ఏది జ్ఞాపకం ఉండడం లేదు, ఆ ఆవేశంలో అసలు జ్ఞాపకం ఉండదు. సరేనా? జ్ఞాపకం ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు శ్లోకం తీసుకో, చదువు. నీకు జ్ఞాపకం లేదు కదా, మళ్ళీ చదువుకో. మళ్ళీ జ్ఞాపకం లేదా, మళ్ళీ చదువుకో. గాంధీజీ అలా చేసేవాడు. చూడండి, అట్లా వాళ్ళు మహాత్ములు అయ్యారు. రాజకీయం అయ్యేంత నాకు అనవసరం, కానీ గాంధీజీ అట్లాగే ఉన్నాడు. గాంధీజీకి రోజు ఒక శ్లోకం వచ్చేది. భగవద్గీత కంప్లీట్గా నేర్చుకోవాలని ఉన్నాడు గాంధీజీ. ఏం చేసేవాడు తెలుసా? మనమైతే గోదావరి తీరమందు గొప్ప బురు వృక్షం కలదు, గోదావరి తీరమందు గోదావరి తీరమందు గోదావరి తీరమందు గోదావరి గోదావరి గోదావా గోదావా గోదా గో. ఇది మన వ్యవహారం. గాంధీజీ ఏం చేసేవాడంటే ఒక చిన్న పేపర్ తీసుకునేవాడు. ఆయన ఆటోబయోగ్రఫీలో కూడా ఉంది ఇది. పేపర్ తీసుకునేవాడు, రాసుకునేవాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత రాసుకునేవాడు. అట్లా ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. అదే ఇది తీసుకెళ్ళి గాంధీజీ పళ్ళు దమ్ముకునేటప్పుడు తమాషా చూడండి. ఆ రోజుల్లో ఆయన దీన్ని తీసుకెళ్ళి ఎదురుగా గోడ ఉంటుంది, అక్కడ కూర్చొని పళ్ళు దమ్ముకునేవాడు ఆయన. అది దాన్ని తీసుకెళ్ళి గోడకు తగిలిచ్చేవాడట. ముందు ఇది పళ్ళ కన్నా ముందు ఇది గాంధీజీ ఇలా పెట్టుకునేవాడు. అంటున్నాడు, స్నానం చేసి వచ్చేటప్పుడు ఈ శ్లోకం వచ్చేది. దీని మీద ఒక ఆర్టికల్ చదివాను నేను. ఇలా చేయడం తప్పు అని దేవుణ్ణి నమ్మనాయన ఒక ఆయన రాశాడు. అవసరం లేదు. ఎందుకని? ఆయన పేరు ఇప్పుడు నేను చెబితే మీకు తెలుస్తుంది. ఎందుకు? భూమికి భారం గాలికి అడ్డం. కానీ గాంధీజీ మహాత్ముడని అందరూ అంటున్నారు. సరేనా? కాబట్టి ఆ విమర్శలంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లయినా సరే తస్మాత్ కేనాప్యుపాయేన మనః కృష్ణో నివేశయేత్. శుభ్రం. సరేనా? ఈ పని ఎవరైనా చేయొచ్చు కదా. సత్సంగ సభ్యులకి ఎంతమందికి వచ్చు శ్లోకాలు? ఎందుకో తెలుసా? ఏదో వింటుంటాం అంటే ప్రయత్నం చేయాలి, చేస్తే వస్తాయి. కాబట్టి చేసినప్పుడు మనసుకు ఒక శక్తి వస్తూ ఉంటే మనిషిలో ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మనం చేస్తూ ఉంటేనే ఏదైనా చేయాలి. సరేనా? కేవలం చూస్తూ కూర్చుంటే అదే గనక ఉద్దేశమై ఉంటే భగవంతుడికి మనకు కళ్ళే ఇచ్చి ఉండాలి, చేతులు కాళ్ళు ఇవ్వకూడదు. రామాయణంలో కబంధుడు ఉండలా? నేను రాసిడా? కబంధుడు
వాడు ఎట్లుంటాడు? ఏముండదు వాడు బాడీ, తలే మొత్తం కదా, పొట్టే కదా, చేతులు మాత్రం అవసరమైతే వస్తాయి, కబంధ హస్తాలు ముందుకి. వాడు ఉంటాడు. ఇదే విధంగా మనల్ని కూడా సృష్టించేసాడు భగవంతుడు. కోడిగుడ్డలాగా మనల్ని తయారు చేసి కళ్ళు మాత్రం పెట్టి. కాబట్టి చూసేందుకు లేము సార్, మనం చేసేందుకున్నాం ఈ ప్రపంచంలో. అందుకని కాళ్ళు చేతులు ఇచ్చాను నీకు. భగవంతుడి కాళ్ళు చేతులు ఇవ్వడం ఉద్దేశం అదే. దాన్ని వినియోగించుకోవాలి. కాబట్టి మన దేహాన్ని మనం అంగీకరించాలా, మన మనసును మనం అంగీకరించాలా. ఇప్పుడు చూస్తే జీవన జ్యోతిలో ఒక్కసారి నేను ఆలోచిస్తే మనల్ని కష్టానికి గురి చేసేది ఇంకేమీ లేదు, ఒక్కటే మిగిలింది. అన్నీ టీచ్ చేసేసాను మీకు, 4 రోజులు అన్నీ చెప్పేశాను. ఇంకా మీరు చేయకపోతే నేను చేసేది ఏమీ లేదు. కానీ నేనైనా చేయాలా, మీరైనా చేయాలా, అన్ని జ్ఞాపకం పెట్టుకొని చేసుకుంటూ పోవాలా. ఇంక ఓన్లీ వన్ థింగ్, అది కూడా మీకు పార్ట్లీగా చెప్పాను, అదొక్కటే ఉంది. ఇంకెక్కడ ఘర్షణ లేదు, ఎక్కడ మనసు బాధపడడానికి అవకాశం లేనే లేదు, సంఘర్షణకు అవకాశం లేదు. సంఘర్షణ ఉంటే వెనక ఏదో చరిత్ర బాగాలేదని అర్థం. ఇప్పుడు ఒక్కటే మిమ్మల్ని బాధ పెట్టేది. ఇతర వ్యక్తులతో మీకేం బాధ లేదు, ఇంట్లో వాళ్ళతో మీకేం బాధ లేదు. ఏదొస్తే అది వస్తుంది, ఎదురుచ్చా లాభ సంతుష్ట, క్లియర్, అన్నీ క్లియర్. సరేనా? మీ దేహాన్ని గురించి కూడా మీకేం బాధ లేదు, ఏది వచ్చినా కూడా ప్రసాదమే. మనసుని గురించి కూడా బాధ లేదు, యాక్సెప్ట్ చేసేశారు. ఇంకేముంది చెప్పండి? ఒక్కటే ఉంది, గతం. అది పాస్ట్. నువ్వు హాయిగా ధ్యానాన్ని చేయబోతూ ఉండినా ఎప్పుడో మనం చేయకూడనివి చేసి ఉంటామే, అవి జ్ఞాపకం వస్తాయి. లేదా గతంలో మనం చేసినవే కాదు, ఇతరులు మనకు చేసినవి కూడా జ్ఞాపకం వస్తాయి. చూడు, ఏ దోషం లేనివాడిని నన్ను ఇలా కష్టపెట్టారు అని జ్ఞాపకం వచ్చిందను. వాళ్ళు ఎవరైనా కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, శత్రువులు కావచ్చు. అది మనసులోకి రాగానే అది జరగకుండా ఉంటే బాగుండేది, నేనేం దోషం చేయలేదు. ఎవడో ఒకడు దొంగ అని తీసుకెళ్ళి ఆయన స్టేషన్లో పెట్టాను, తర్వాత నువ్వు కాదని వదిలేశారనుకోండి. ఆ రోజు అందరు కూడా నన్ను దొంగ అనుకున్నారు, కానీ అది జరగకుండా ఉంటే బాగుండేది. పోయింది రాదు, వచ్చేది తెలియదు. పోయింది రాదు, వచ్చేది తెలియదు. పోయింది రాదు, వచ్చేది తెలియదు. ఉన్నదే తోడు అన్నది నిజము. పోయింది రాదు, వచ్చేది తెలియదు. ఉన్నదే తోడు అన్నది నిజము. శృతి చేసినది తెలియని పుణ్యము. శృతి చేసినది తెలియని పుణ్యము. హృది పాడినది, హృది పాడినది కమ్మని గీతము. పాడని నా మనసారా, నిన్ను కాంచని నా కనులారా. పాడని నా మనసారా. పాస్ట్ ఈజ్ పాస్ట్, పోయింది అయిపోయింది, ఇంకేం లేదు. పోయింది రాదు, వచ్చేది తెలియదు. పోయింది రాదు, వచ్చేది తెలియదు. ఉన్నదే తోడు అన్నది నిజము. పోయింది రాదు, వచ్చేది తెలియదు. ఉన్నదే తోడు అన్నది నిజము. ఏదో లేదని బాధపడతాం, కానీ ఏది లేకపోతే ఈరోజు వచ్చి శృతి మందిరంలో కూర్చొని భగవంతుని గురించి ఈ విధంగా మనం వినగలమా? జీవితాన్ని గురించి చెప్పండి. ఎప్పుడో చేసి ఉన్నాం పుణ్యం, ఎక్కడో చేసి ఉన్నాం పుణ్యం. శృతి చేసినది తెలియని పుణ్యము. శృతి చేసినది తెలియని పుణ్యము. హృది పాడినది కమ్మని గీతము. పాడని నా మనసారా, నేను గంచని నా కనులారా. పాడని నా మనసారా.
సుఖములు కోరను సుజనుల వీడను, సుఖములు కోరను సుజనుల వీడను, సమభావములతో సంతసముంది. సుఖములు కోరను సుజనుల వీడను, సమభావములతో సంతసముంది. హృదయము తడిపే సుమధుర గీతలు గానము చేయుచు తరించెదను, పాడని నా మనసార నిన్ను కంచని నా కనులారా, పాడని నా మనసారా. నిన్న కూడా మీకు పాయింట్ టచ్ చేశాను. ఎప్పుడైనా ఇట్లా గతం జ్ఞాపకం వచ్చినప్పుడు, గతం కనుక మనల్ని కష్టపెట్టేటట్లయితే వెంటనే మీరు నామం చేయండి. ఊపిరి ఆడకూడదు అంతే. ఊపిరి సలపని ఊహై నిలిచావు, ఊపిరి సలపని ఊహై నిలిచావు, ఊహకు ఉనికై మిగిలావు, ఊహకు అందని ఉనికై మిగిలావు, మరువలేను మరపురానేను. ఇందిరా మందిర భక్త సుందర, ఇందిరా మందిర భక్త సుందర, కర్పూరమై నీలో కరిగిపోనీరా, మరువలేను మరపురానేను. గతాన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేసేయడమే. ఓకే. ఓ బ్రహ్మా వరుణీంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః, వేదైః సాంగపదక్రమోపనిషదైః, గాయంతి యం సామగాః, ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః, యస్యాంతం న విదుః సురాసురగణాః, దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓ ఆస్తి ఉంది,
అంతస్తు ఉంది, ఎంతోమంది తోడున్నారు, అన్నీ బాగున్నాయి జీవితంలో, దేనికి లోటు లేదు, ఏ కొరత లేదు. ఎందుకనో అనుకున్నది చేయలేకపోతూ ఉన్నాను. అని చాలామంది సతమతం అవుతూ ఉంటారు. ఇది చాలా పెద్ద సమస్య ఇది. ఎందుకంటే మనం చాలా అనుకున్నాం జీవితంలో, ఏమీ జరగలేదు. ఒక విధంగా లోతుగా ఆలోచన చేస్తే ఇప్పటి వరకు ఎవరి జీవితానైనా సరే, వాళ్ళు 20 సంవత్సరాల వాళ్ళు కావచ్చు, 40 కావచ్చు, 60 కావచ్చు, 80 కావచ్చు, గతంలో ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఒక్కసారి తొంగి చూస్తే గతంలోకి, ఎవరి గతంలోకి వాళ్ళు, మనం ఏమేమి అనుకున్నాం, ఏమేమి జరిగాయి అని కనుక అంచనా వేసుకుంటే మనం అనుకున్నవి 80% జరిగి ఉండవు. 80. అందువల్ల ప్రతి హృదయానికి ఏదో ఒక గాయం అయి ఉంటుంది. గుండెకి గాయం అయ్యేది ఇక్కడే. ఈ గాయాలతోనే మనుషులు బతకాలి గనక ఎవరిని చూసినా సుఖంగా కనిపించకుండా ఉంటారు. ఈరోజు ఉండేటువంటి పరిస్థితులే కాకుండా గతంలో ఉన్నటువంటి గాయాలు కూడా గుండెని పిండుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం నేను చెప్పేది, మనం అనుకున్నవన్నీ జరగలేదు, జరిగిన వాటితో సరిపెట్టుకుంటూ వచ్చాం. అన్నీ బాగున్నాయి, ఇంతమంది సహకరిస్తూ ఉన్నారు, కానీ నేను అనుకున్నది ఎందుకు చేయలేకపోతున్నాను, ఇది సమస్య. నాకెందుకో ఇది ఇంకో కోణంలో నుంచి గోచరిస్తూ ఉంది. ఊరికి విశ్లేషిస్తున్నా, శాస్త్రాన్ని హృదయంలో పెట్టుకొని. అనుకున్నది మనం చేయలేకపోయి ఉండొచ్చు, ఎవరైనా సరే. నేను ఇది చేయాలి అనుకుని చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ సమస్య అనుకున్నది చెయ్యలేకపోవడం వల్ల వచ్చిందే, లేక చెయ్యలేని దానిని చెయ్యాలి అని అనుకోవడం వల్ల వచ్చిందా? జస్ట్ ప్లీజ్, అర్థమవుతుంది? నేను అనుకున్నది చేయలేకపోయాను అంటున్నాం. నేనేం ప్రశ్నిస్తున్నానంటే, ఇది సమస్యగా మారింది కదా, ఇది ఒక దుఃఖానికి దారితీస్తూ ఉంది కదా, బాధకు దారితీస్తూ ఉంది, కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య అయింది. ఎక్కువ శాతం ఇట్లాంటివే ఉంటాయి జీవితంలో. అనుకున్నవి చేయలేనప్పుడంతా గుండె పగులుతుంటుంది. నా ప్రశ్న ఏంటంటే, ఈ విధమైనటువంటి సమస్య అనుకున్నది చేయలేకపోవడం వల్ల ఇలా అయింది అని మనం అంటున్నాం కదా, అనుకున్నది చేయలేకపోవడం వల్ల అయిందే, లేకపోతే చేయలేని దానిని చెయ్యాలి అని అనుకోవడం వల్ల జరిగిందే? పుస్తకం రాయొచ్చు దీని మీద, ఒక 200 పేజీలు రాయొచ్చు దీని. అర్థమవుతుంది? ఇది గనక అర్థమైందంటే, ఒక్క విషయం కనుక చక్కగా అర్థమైతే, బహుశా ఇది మిగిలి ఉండడం వల్లనే ఈరోజు కూడా చెప్పమని మీరు అడిగారేమో నాకు తెలియదు, కానీ ఈ టాపిక్ని ఎక్స్టెండ్ చేయమని అనుకుంటున్నాను. పరమేశ్వరుని కృపేమో, చూద్దాం. ఇది కూడా ఈ విషయం మీద కనుక మనకు సమగ్రమైనటువంటి అవగాహన కనుక వస్తే, దానివల్ల మీరు అనుకున్నవన్నీ చేసేస్తారు అని నేను అనుకోవడం లేదు. ఈ సమస్య మీకు దూరం అయిపోతుందని కూడా నేను అనుకోవడం లేదు. కానీ ఇప్పుడు నేను చర్చించబోయేది గనక శాస్త్ర కోణంలో నుండి ఇది గనక సక్రమంగా గనక అర్థమైతే, ఈ సమస్య మీకు దూరంగానూ పోదు, ఒక్కటి అర్థమవుతుంది మీకు. ఏదైతే ఇంతవరకు నేను సమస్య అనుకుంటూ ఉన్నానో, ఈ సమస్య నాకన్నా వేరుగా లేదు, నాకన్నా దూరంగా లేదు, అసలు ఈ సమస్య నేనే నాకు సమస్య, కానీ ఇవన్నీ కానీ కాదు. ఆ విధమైనటువంటి ఆలోచన చేసినటువంటి నేను సమస్య, కానీ అది జరగకపోవడం సమస్య కాదు అనేది మాత్రం సుస్పష్టంగా మీకు అర్థమవుతుంది. ప్రధానంగా జీవితంలో ఒక్కటి మనం కష్టపడైనా అర్థం చేసుకోవాలి. ఏమిటో తెలుసా? ఈ ప్రపంచంలోకి మనం ఎందుకు వచ్చాము అంటే, ఏదో చేయడానికి వచ్చాము,
ఏదో సాధించడానికి వచ్చాము, ఇది చేయాలి అది చేయాలి అని అంటూ ఉంటారు జనం. అక్కడే అర్ధరహితంగా వాళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల జనం కూడా దారి తెప్పి అక్కడి నుంచి నా జీవితానికి ఇది లక్ష్యము, ఇది గమ్యము, నేను గొప్ప యాక్టర్ కావాలి, నేను గొప్ప నాయకుడు, ఇక అక్కడి నుంచి దరిద్రం అంతా చుట్టుకుంటుంది తలకి. మనం ఈ ప్రపంచానికి వచ్చింది ఏదో చెయ్యాలని రాలేదు. ఫస్ట్ పాయింట్ యాక్సెప్ట్ చేయండి. దీన్ని ఏదో చేయడానికి మాత్రం రాలేదు. స్వామీజీ భగవంతుడిని పొందడానికి వస్తాను, తర్వాత వస్తా. భగవంతుడిని పొందడం అది వేరే విషయం, అది కూడా చెప్తాను ఎందుకో. ఇక్కడ ఏదో చేయడానికి మనం రాలేదు. ఈ ప్రపంచంలో గతంలో ఏవైతే చెయ్యకూడనివి చేసి కాళ్ళకంతా బురద అంటుకుపోయిందో దాన్ని కడుక్కోవడం కోసం వచ్చాము ఈ ప్రపంచానికి. ప్లీజ్ అండర్స్టాండ్. చాలా లోతుగా పట్టుకుపోతున్నాను ఈరోజు. ఈ 5 రోజులు జరిగినటువంటి ఉపన్యాసాల్లో ఇది మంచి టర్న్ అని నేను అనుకుంటూ ఉన్నా. ఇప్పుడేదో చేయాలని కాదు, ఇదొక్కటి అర్థమైందంటే చాలా తేలికపడిపోద్ది హృదయం. గతంలో ఏదైతే చెయ్యకూడనివి చేశానో, ఎక్కడెక్కడ బురదలో కాలు పెట్టానో, ఎప్పుడు గతం అంటే నేను చెప్పేది గత జన్మల్లో, వాటి వల్ల ఏర్పడినటువంటి పంకం బురద ఏదైతే ఉందో దాన్ని కడిగేసుకోవడం కోసమే వచ్చాము ఇక్కడికి. మరి భగవంతుడిని పొందాలి కదా స్వామీజీ. నిజమే, కాళ్ళకు బురద అయిన తర్వాత ఎట్లా పోయి పొందుతావు భగవంతుడిని? దేవాలయంలోకి నువ్వు ఎంటరగాలేవు కదా, బురదతో కాలయంలో పోతావా? బుద్ధినంతా బురదతో నింపుకొని ఇంకా భగవంతుడు అనే ప్రశ్న ఏంటని అడుగుతున్నాను నేను. కాబట్టి చెయ్యకూడనటువంటి పనులు చాలా చేశాం, చేయవలసిన పనులు చేయకుండా పోయాం, చాలా అకృత్యాలు చేశాం గతంలో. అవన్నీ కూడాను మన ప్రారంభంగా మిగిలి ఉన్నాయి. కార్యకారణ సిద్ధాంతం కనుక అవి ఎవరి కర్మలో కాదు, నేను చేసినవి. అవి గతంలో ఎవరో చేసిన పనులు కాదు, నేను చేసినవి. అవి నేను చేసిన కర్మలే గనక ఆ కర్మలకు సంబంధించినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఫలితాలు, అవి నిరీక్షిస్తూ ఉన్నాయి. ఎవరి కోసం నిరీక్షిస్తాయి? నా కోసం నిరీక్షిస్తాయి. నేను చేసిన కర్మలు అవి. నేను చేసిన కర్మల యొక్క ఫలితాలు నాకే రావాలి. అందుకని గతంలో అనేక జన్మల్లో నేను కర్మలు చేసినా ఆనాటికి కర్మలకు సంబంధించిన ఫలితాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నా కోసం ఈ ప్రపంచంలో నిరీక్షిస్తూ ఉన్నాయి. రాని మమ్మల్ని అనుభవించాలి, ఎందుకని చేశావు గనక. కర్త ఎవడో వాడే భోక్త కావాలి. కర్తవ్యం నీవే గత జన్మల్లో. దాని ఫలితాలుగా మేము వచ్చేస్తున్నాం ఇక్కడికి ఆల్రెడీ. నువ్వు రాకముందే వచ్చినాయి కొన్ని, నువ్వు వచ్చిన తర్వాత వస్తాయి కొన్ని. నువ్వు రాకముందే వచ్చిన వాళ్ళు నీకన్నా ముందు పుట్టిన వాళ్ళు కావచ్చు, నువ్వు వచ్చిన తర్వాత వచ్చేవాళ్ళు నీ బిడ్డలు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు. అర్థమవుతుంది ఇప్పుడు? సో ఏ వ్యక్తి కూడాను ఒంటరిగా ఈ ప్రపంచానికి వచ్చాడు అనుకుంటాడు. కాదు, ప్రారంధంతో వచ్చాడు కనుక ప్రారంధంతో ఎవరెవరెవరెవరు ముడిపడి ఉండారో వాళ్ళందరూ వచ్చి దిగేసి ఉండారు, పెద్ద సైన్యం. ఇదొక్కటి యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. కాబట్టి నేను చేసిన కర్మలే, వాటి ఫలితాలు నేనే అనుభవించాలి కనుక ఆ కర్మ ఫలాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో కాదు ఉండేది, ఇక్కడ ఉన్నాయి. వీటిని అనుభవిస్తానా, పరమేశ్వరుడి కోసం ధ్యానం చేస్తానా? వీటి మీద అవగాహన వస్తేనే. అందువల్ల ఇంటోనండి ఇంతకాలంగా భక్తిలో ఉన్నామండి, ఏమీ సాధించలేకపోతున్నాం అనేది అవగాహన లేదు. నువ్వేదో 4 పాటలు పాడినంత మాత్రాన, 2 భజనలు చేసినంత మాత్రాన, 3 అష్టోత్తరాలు చదివినంత మాత్రాన, కుంకుమ పూజలు చేసినంత మాత్రాన, లలిత సహస్రనామం చదివినంత మాత్రాన, విష్ణు సహస్రనామం చదివినంత మాత్రాన భగవంతుడే పిచ్చోడు అనుకుంటున్నావేంటి? వాటికే కనుక భగవంతుడు కనుక వచ్చి చక్కెర పొంగలి ముందు కనుక కూర్చునేవాడు అయితే కర్మఫలాలు ఏం కావాలి? అవెవరు అనుభవిస్తారట? ఇదే వచ్చిన బాధ. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఉన్నాం. ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి నేను వాటి కోసం వచ్చానో, నేను ఈ ప్రపంచంలో ఉన్నాను, పరిసరాలు, నాకు కావలసిన పరిసరాలు ఉన్నాయి.